నేను ప్రార్థన పూర్వకంగా స్పిరిట్ లెడ్గా వస్తాను, మీరు దాన్ని డీవియేట్ చేయకండి దయచేసి. ఫ్యాన్లు ఎవరెవరు రెగ్యులేటర్లు తగ్గించాలో ఇవన్నీ బాధ్యతలు ఉండాలి. మైక్ రెడీగా ఉండాలి చూసుకోవడం. దెన్ యూ విల్ బీ బ్లెస్డ్ బికాజ్ యు ఆర్ అలౌవింగ్ ద హోలీ స్పిరిట్ టు స్పీక్ టు అస్. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని మనతో మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నాం. సో మనం ఒకవేళ కరెక్ట్గా లేకపోతే మనకి ఇప్పుడు మనం దయ్యం శాస్త్రం నేర్చుకున్నాక ఆ దయ్యం రెడీగా ఉంటాడు. అది సో హోలీ స్పిరిట్ ఉన్న చోటుకి దయ్యం రావడం చాలా ఇంపాసిబుల్. అందుకనే క్రిస్టియన్ పీపుల్కి దయ్యం ఆవరించడం కష్టం అన్నాం. వై? బికాస్ యూ ఆల్రెడీ హ్యావ్ అ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ మీలో ఉన్నప్పుడు ఇంకొక ఆత్మ, అది దురాత్మ, అది మీలోకి రావడం ఇంపాసిబుల్. అందుకే దయ్యం శాస్త్రంలో చాలా లోతుగా స్టడీ చేశాం. మరి ఎవడిని దయ్యం పొసెస్ చేస్తుంది, ఎవడిని దయ్యం లోపలికి ప్రవేశిస్తుంది? వెరీ గుడ్. దేవుని ఆత్మ లేనివాడు అంటే వాడెవడు? వాడే అవిశ్వాసి, దేవుణ్ణి నమ్మనివాడు. అది దేవుణ్ణి నమ్మినోడిలోకి దయ్యం రావడం, లోపల వసించడం ఇంపాసిబుల్. అది మీలోకి దయ్యం వస్తాడు అని అంటే, వచ్చేసాడు అని అంటే, ఉన్నాడు అంటే, కొంతమంది దయ్యం చేష్టలు చేస్తారు చూసారు. ఈవెన్ మీటింగ్స్లో మనం దయ్యం, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు అంటారు, వాళ్ళు రక్షించబడ్డారంటారు, బాప్తిజం తీసుకున్నారు, గుడికి వస్తారు, కానీ వాళ్ళలో కూడా దయ్యం పట్టి ఊగులాడిపోతూ ఉంటారు. అప్పుడు నువ్వు నమ్మలేదని అర్థం. ఎందుకంటే దయ్యం పట్టినోడిలో దేవుడు ఉంటే దయ్యం ఎలా పడతాడు? దయ్యం పడదు. ఏదో ఒక స్పిరిట్ ఉండాలి. ఎందుకంటే రెండు స్పిరిట్సే. వన్ ఈస్ కాల్డ్ ద హోలీ స్పిరిట్ అండ్ అదర్ వన్ ఈస్ కాల్డ్ డీమనిక్ స్పిరిట్, లైక్ అన్క్లీన్ స్పిరిట్. అపవిత్రాత్మ, పరిశుద్ధాత్మ. సో అపవిత్రాత్మ, పరిశుద్ధాత్ముడు ఉంటుండగా లోపలికి రావడం ఇంపాసిబుల్. క్రైస్తవుడిని పట్టడం ఇంపాసిబుల్. కానీ బయట నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, బయట నుంచి ప్రభావితం చేయొచ్చు, బయట నుంచి నిన్ను ప్రేరేపణ చేయొచ్చు, కానీ నీ లోపలికి రావడం ఇంపాసిబుల్. కనుక అవకాశం ఇవ్వకండి. మళ్ళీ నేను అట్లా వెళ్ళట్లేదు దయ్యం దగ్గరికి, ఇక్కడికి రావాలి నేను అర్జెంటుగా. సో ఎవడైనను క్రీస్తునందు ఉన్నారా మీరు? అయితే మీరు నూతన సృష్టి, బికమ్ న్యూ పర్సన్, న్యూ క్రియేషన్, నూతన పరచబడిన వారు. పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయిని. ఏంటి పాతవి గతించెను? పాత బతుకు పోద్ది, క్రొత్త బ్రతుకు వస్తుంది. పాత జీవితం పోద్ది, క్రొత్త జీవితం వస్తుంది. పాత మైండ్ సెట్ పోద్ది, కొత్త మైండ్ సెట్ వస్తుంది. పాత హృదయం పోద్ది, క్రొత్త హృదయం వస్తుంది. కనుకనే అన్నాను ఇవాళ పూర్తి చేయడం ఇంపాసిబుల్ అని. ఎందుకని నేను పాత మనస్సాక్షి గురించి చెప్పాలా, పాత మనసు గురించి చెప్పాలా, పాత హృదయం గురించి చెప్పాలి. అప్పుడు కొత్త దగ్గరికి వెళ్దాం. సరే, ఇవాళ 3 రోజుల మీటింగుల్లో మ్యాక్సిమం పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇవాళ నేను పాత హృదయాన్ని గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. సో యేసు ప్రభు దగ్గరికి వస్తే దేవుడు మనకి కొత్త హృదయం ఇచ్చాడు. ఆ కొత్త హృదయాన్ని రేపు చూద్దాం. ఇవాళ పాత హృదయాన్ని కనీసం 10 హృదయాలు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. పాత చెత్త హృదయాలు. మీ హృదయాలు ఒకప్పుడు అలాగున్నాయి, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయేమో సరి చేసుకోండి. ఇప్పుడు కూడా అలా ఉన్నాయంటే దానికోసం ముందు ప్రార్థన చేసి తర్వాత మీ విషయాల గురించి ప్రార్థన చేసుకోండి. రైట్? సో మొదటిదే మనం చదివింది 2 చదివాం, కానీ ఒకసారి తొందరగా వెళ్ళిపోయి మరలా మనం ఎక్కడికి వెళ్దాం? 3 దగ్గరికి వెళ్దాం. రైట్? సో మొదటిది ఒకసారి మనం గమనిస్తే డిసీట్ఫుల్ హార్ట్ అనగా అర్థం మొదటి గుండె. పాతవి ఏంటి? పాత హృదయం ఏంటి చూద్దాం. పాతవి గతించిపోయింది కదా. ఆ పాత హృదయం అంటే మనం పాత హృదయం అంటే పాత బ్రతుకు. మనం హృదయం మంచి కాదు. ఎందుకు మంచి కాదు? ఎందుకు చెడిపోయినాయి? ఎందుకు చెడిపోయినాయి? ఇది మీరు గమనించాలా, మర్చిపోకూడదు ఇది. ఓకే, పుట్టికతోనే హృదయం చెడిపోయింది. పాపము చేయడం వల్ల నీ హృదయం చెడిపోలా. అకార్డింగ్ టు రోమన్స్ 5:17, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కీబోర్డ్ ప్లేయర్ గారు కానీ మెత్తాలు కానీ నో ఫోన్స్, జస్ట్ వాచ్ ప్లీజ్. లెక్కటు బైబిల్ చదువు, ఇది చూడండి. మీ ఏమంటారు, మీ ఫోన్స్ కూడా చూడకండి. ఐ నీడ్ వెరీ అటెన్షన్ ఆల్ ద పీపుల్. ఓకే, మీరు ఇక్కడ కూర్చొని ఫోన్లో ఇంకొకటి మాట్లాడకూడదు. బికాస్ వీఆర్ ఇన్ ది గాడ్స్ ప్రెసెన్స్. యాజ్ ద లీడర్ ఆఫ్ ద చర్చ్, it is my duty to take care of all the church people. Okay, you are in the God's presence. I want everyone's attention.
బికాజ్ సైతానికి అవకాశం ఇవ్వకండి లోపలికి రావడానికి. రైట్. ఎందుకంటే ఒక్కలున్న సైతాను ఎవరిలోకి ప్రవేశించినో తెలుసా మీకు? ఇస్కరియోతు యోధాలోనికి ప్రవేశించను. అంటే గుడికి వచ్చినంత మాత్రం నీలోకి సైతాన్ రాదు అనుకోక. అంటే అర్థం ఏంటి? సైతాన్ ఇస్కరియోతు యోధాలోకి వచ్చాడంటే ఆడు అసలు దేవుని విశ్వాసే కాదంట. ఆడు అసలు నమ్మలా, ఆడు విశ్వసించలా. కానీ చర్చ్ గోయింగ్ పీపుల్ దేవుడి దగ్గరికి వచ్చాడు, యేసుప్రభు బోధలు విన్నాడు, వాక్యం విన్నాడు. నువ్వు బోధలు విన్నంత మాత్రం నువ్వు క్రైస్తవుడు అయిపోవు, నువ్వు విశ్వాసం అయిపోవు. కానుక పెట్టి కూడా ఇన్ఛార్జ్ అంట, కానుక పెట్టి ఇన్ఛార్జ్, ధనాగారపు ఇన్ఛార్జ్, ట్రెజరర్ పోస్ట్ ఇచ్చాడు దేవుడు. బట్ హీ వాజ్ నెవర్ చేంజ్. కొన్ని మంది బాధ్యతలు ఇచ్చినా సరే బాధ్యతలు పక్కన పెట్టేస్తారు. దే డోంట్ కేర్. ఓకే, శిష్యుడు, బట్ హీ వాజ్ నెవర్ బీన్ చేంజ్డ్. అపోస్తలుడు, బట్ నెవర్ బీన్ చేంజ్. అందుకని ఇప్పుడు పరలోకంలో ఏ మూల ఎతికినా మీకు దొరకడం. ఎక్కడ దొరుకుతాడు మరి? నరకంలో దొరుకుతాడు. అది. సో అందుకని జాగ్రత్తగా వినండి అని కోరుకున్నాను. రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు ప్లీజ్ లిసన్ కేర్. పిల్లలు కూడా ఓకే, ఒకవేళ మీ పిల్లలు ఏడుస్తుంటే బాల్కనీకి తీసుకెళ్ళండి, బట్ మీరు మాత్రం వాక్యం శ్రద్ధగా వినాలి. అక్కడ కూడా రేపు టీవీ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. టీవీలు కొనడానికి టైం లేదు, లేదా ఇంకొక టీవీ ఇక్కడ కొనాలా, బయట ఒక టీవీ కొనాలా. సో కొంతమంది కుర్చీలు అక్కడ వేస్తాం, పిల్లలు అల్లరి చేసిన వాళ్ళు అక్కడ కూర్చొని టీవీలో వాక్యం వినొచ్చు. రైట్. ఈ పాత హృదయం ఏంటో చూద్దాం. మొదటిది, ఎందుకు హృదయం పాడైపోయింది అని అంటే, మనుషులు ఒక్కడు చేసిన పాపం. ఆయన పేరేంటి? ఆదాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక ఓకే 5వ అధ్యాయము 12వ వచనం, 12 వర్డ్స్, 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం, ఒక్క మనుషుని ద్వారా పాపం. హూ ఇస్ దట్ మ్యాన్? ఆ మనుషుడు ఎవరో కారు, ఆదాం. ఆదాం వలన పాపం ద్వారా మరణం. లోకంలోకి ఎలాగూ ప్రవేశించునో, లోకంలోకి ఏం చేసింది? ప్రవేశించింది. సో పాపం ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఆదాం దగ్గర నుంచి వచ్చింది. మరణం ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అది. సో అందరూ పాపం చేసిన వాళ్ళు అయిపోయారు. అది. అలాగనే మనుషులందరూ పాపం చేశారు. మనుషులందరూ పాపం, మరణం అందరికీ సంప్రాప్తమాయను. దట్ ఈస్ హౌ ఎవ్రీ వన్ ఈజ్ డైయింగ్. అందరూ చచ్చిపోతున్నారు. సో ఇందులో నుంచి బయటికి రావాలి మనం. అప్పుడు నువ్వు చావవు, నువ్వు బ్రతుకుతావు, నువ్వు నిత్య జీవాన్ని అనుభవిస్తావు. అది. శారీరకంగా నువ్వు మరణించొచ్చేమో కానీ నువ్వు వెంటనే ఆ మరణం నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళిపోతుంది. మరణం నీకు హాని చేయదు, ఎందుకంటే యూఆర్ గోయింగ్ టు హ్యావ్ అ రిజరక్షన్. పునరుద్ధానం కూడా ఉంది కాబట్టి చచ్చినోడు తిరిగి లేగుస్తాడు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? రైట్. ఇప్పుడు మొదటిది నేను 10 చెప్పాలన్నాను, ఒక్కొక్క దానికి ఒక 5-10 నిమిషాలైనా కాదు. సో అప్పటికే చాలా టైం అయిపోతుంది, 50 minutes. ఓకే, సో త్వరగా జాగ్రత్తగా వినండి. మొదటి రకమైన గుండె యేసుప్రభు దగ్గర రాకముందు మన గుండె మోసకరమైనది. చూడండి బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం మనం చూస్తే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా చాప్టర్ 17 verse 9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. సో దీనికి ఒక పేరు పెట్టండి. ఏంటి పేరు? రాసుకోండి రాసేవాళ్ళు. మోసకరమైన హృదయం. అందరూ చెప్పండి, కొంచెం యాక్టివ్గా ఉండండి. ఏ హృదయం? సో ఈ హృదయం ఏం చేస్తుంది? ఇది పాత హృదయమా కొత్త హృదయమా? ఇంకా మీకు ఇప్పుడు కూడా కొత్త హృదయం కూడా ఇలాగే ఉందా? అది. ఇలా ఉంటే నువ్వు ఇంకా మారలేదు అని అర్థం. ఎందుకంటే యు ఆర్ చీటింగ్ యువర్ హస్బెండ్, యు ఆర్ చీటింగ్ యువర్ వైఫ్, యు ఆర్ చీటింగ్ యువర్ చిల్డ్రన్, యు ఆర్ చీటింగ్ యువర్ పేరెంట్స్, యు ఆర్ చీటింగ్ యువర్ చర్చ్. ఎవ్రీథింగ్ చీటింగ్ పీపుల్, డిసీవర్స్, మోసగాళ్ళు. సో మోసకరమైన హృదయం వ్యాధికరమైన హృదయం, ఘోరమైన వ్యాధి. దాన్ని ఇంగ్లీష్లో చాలా చక్కని మాట మాట్లాడు, డెస్పరేట్లీ వికెడ్ అన్నారు. అంటే భయంకరమైన చెడ్డది ఈ హృదయం. ఈ హృదయం గురించి ఒక ఎగ్జాంపుల్ మీతో చెప్పాను. శ్రీకాకుళం నుంచి ఒక అమ్మాయి ఆడితో పాటు వచ్చేసింది. ఏం చేసింది? 2 కాళ్ళు గుడ్లు పీకిసి మింగేసాడు. ఎంత మోసం! ఆమెని గుడ్డిదానం చేసి వదిలేశాడు. ఆ అమ్మాయిని నేను చూశాను కాబట్టి చెబుతున్నా. గవర్నమెంట్ హాస్పిటల్లో అమ్మాయిని నేను చూశాను. 2 కాటన్ బాల్స్ పెట్టి స్టిక్కర్లు అంటించారు. ఆమె లోపల గుడ్లు లేవు, తెల్లగుడ్డు నల్లగుడ్డు మొత్తం లేపేశాడు. అంతే, మేకతో లేపేసి మింగేశాడు. ఎంత దుర్మార్గం!
మోసగాళ్ళు ఉన్నారు భూమి మీద. మీరు కూడా అంత మోసం చేయకపోయినా ఏదో మోసం చేసి ఉండాలి. ఆ మోసాన్ని విడిచిపెట్టాలి మనం. అది ప్రయత్నం చేసుకోవాలి. అండ్ గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ వెన్ యూ చీట్. ఇలాంటి మోసం చేస్తే దేవుడు హ్యాపీగా ఉండడు. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం, జెనసిస్ చాప్టర్ 6:5, నరుల చెడుతనం భూమి మీద గొప్పదని వారి హృదయములు, ఫోకస్, ఓకే, నరుల చెడుతనం భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపుల్లో ఊహ అంత ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. ఏం ఫోకస్? మనకు అర్థమవుతుందా మీకు? ఫోకస్ చేస్తున్నారా వాక్యాన్ని? ఏమని అర్థం చేసుకో. నరుల చెడుతనము భూమి మీద గొప్పది. ఎందుకు చెడుతనం? ఎందుకు చెడ్డ పనులు చేస్తున్నారు? ఎందుకంటే వారి హృదయం. ప్రాబ్లమ్ ఈజ్ అబౌట్ యువర్ హార్ట్. నీ హార్ట్ మంచిది కాబట్టి మంచిదైతే మంచి పని చేస్తుంది, చెడ్డదైతే చెడ్డ పని చేస్తుంది. నువ్వు ప్రభు దగ్గరికి రాకముందు నీ గుండె ఎంత చెడ్డదో చూడు, నీ గుండె ఎంత మోసకరమైందో చూడు. సో ఐఎమ్ గోయింగ్ టు టాక్ ఒక్క విషయం గురించి చెప్తున్నాను నేను. ఏ గుండె గురించి? మోసకరమైన గుండె గురించి. సో మోసకరమైన గుండె అంటే చెడిపోయిన గుండె, చనిపోయిన హృదయం, చెడ్డ పనులు చేస్తుంది. వారి ఊహ కూడా, ఆలోచన కూడా, హృదయం యొక్క తలంపులు కూడా, హృదయం యొక్క ఊహ కూడా ఎల్లప్పుడూ, అంతయో ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని దేవుడు చూసి, ఎందుకు చేశానా వీళ్ళని, అసలు మనుషుల్ని ఎందుకు చేశానా? కొన్నిసార్లు బాధ కలుగుతుంది కొంతమంది బట్టి. అది దేవుడికి కూడా బాధ కలిగింది. ఇవాళ ఎంతమంది దేవుడిని బాధ పెడుతున్నారండి? ఆవిడ ఇష్టం వచ్చిన డిసిషన్స్ ఆడు తీసుకుంటాడు. మా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాం, నా ఊహకు వచ్చినట్టు నేను నడుస్తాను, నా తలంపుకు వచ్చినట్టు నేను చేస్తాను. కానీ నువ్వు దేవుడిని బాధ పెడుతున్నావు అని ఎందుకు గ్రహించడంలా? దేవుడు బాధ పెట్టి దేవుణ్ణి ఏడిపిస్తున్నాను. అందువల్ల దేవుడు బాధపడుతున్నాడో లేదు. నెక్స్ట్ వచనం చూడండి. నెక్స్ట్ వచనంలో తాను భూమి మీద నరులను చేసినందుకు, ఎందుకు చేశాను వీళ్ళని అన్నట్టు, సంతాపము నొంది తన హృదయములో, అంటే దేవుడికి కూడా హృదయం ఉంది. దేవుడు మనిషి కాదు, గాడ్ ఈజ్ స్పిరిట్. కానీ దేవుడికి కూడా హృదయం ఉంటుంది, దేవుడికి కూడా మనస్సు ఉంటుంది, దేవుడికి కూడా మనస్సాక్షి ఉంది. అప్పుడే దేవుడు వ్యక్తి అని అనొచ్చు. అందుకే ఆయన ఏమంటాం? ఆయన అని అంటాం. స్పిరిట్ని ఆయన అనక్కర్లా. కానీ స్పిరిట్ని ఆయన ఎందుకు అన్నాం అంటే, బికాజ్ స్పిరిట్ హ్యాస్ 1 మనసు, 2 హృదయం, 3 భావోద్రేకాలు. అందుకే ఆయన. అర్థమవుతుందా మీకు? ఈవెన్ దేవదూతల్ని కూడా ఏమనాలా? అది వచ్చింది అనకూడదు. దేవదూతని కూడా ఏమనాలా? ఆయన వచ్చాడు. ఎందుకంటే దేవదూతలకు కూడా మైండ్, హార్ట్, భావోద్రేకాలు ఉన్నాయి గనుక ఆయన. అది సతీష్ కుమార్ కొడుకు ఏమన్నాడు? తార వెలసింది, దోత వచ్చింది. దీ కాదు, దీన్ని వాడకూడదు నాయన, నేర్చుకో. అది మీ నాన్న అడిగి శుభ్రం కొంచెం నేర్పించమను. ఎందుకంటే పాట కట్టేటప్పుడు ఇష్టం వచ్చినట్టు కట్టకూడదు. అలాంటి పాటలు మనం కూడా పాడుకోకూడదు. మనం పాడినప్పుడు అది మార్చేసి పాడాలి. మనం ఏమన్నా పాడాలా? తార వెలసింది అని పాడి దోత వచ్చాడు అనాలి. మనం వచ్చింది అన్న, వచ్చాడు అన్న ట్యూనింగ్ ఏం మారిపోట్లా. ట్యూనింగ్ మార్చడం కొరకైనా నువ్వు అలా మాట్లాడకూడదు. అర్థమైందా మీకు? సో ది అనాలి, అనకూడదు. ఏమనాలా? డూ అనాలి. ఇంకా మనం చూస్తే పరిశుద్ధాత్ముడిని కూడా ఏమనాలా? డూ అని అనాలి. ఎందుకని? ఆయన కూడా స్పిరిట్ అయినప్పటికీ ఆయనలో కూడా మనసు, ఆయనలో కూడా హృదయం, ఆయనలో కూడా బాబత్. సో దేవుడికి కూడా హృదయం ఉంది. ఆ హృదయంలో నొచ్చుకున్నాడంట, బాధపడ్డాడంట. ఎందుకు? భూమి మీద హృదయం చెడిపోయిన వారిని బట్టి. ఎందుకనంటే ఎవడికి తోచినట్టు అడి చేసేస్తున్నాడు. ఏం జరిగిందో తెలుసా? దేవదూతలు అంటే దేవుని కుమారులు వచ్చి నరుల కుమారులతో పడుకున్నారంట. అది పాపం. 6వ అధ్యాయంలో చిన్నది. మొదటి వచనం మనం చదివితే, మొదటి వచనంలో నరులు భూమి మీద విస్తరించిన ఆరంభించిన తర్వాత వారికి కుమార్తెలు వారికి పుట్టారు. అప్పుడు ఏమైంది? నెక్స్ట్ వచనంలో దేవుని కుమారులు, నరుల కుమారులు చక్కని వారిని చూచి వారందరితో మనసు వచ్చిన స్త్రీలతో వివాహం చేసుకున్నారు. ఇక్కడ దేవుని కుమారులు అనగా అర్థం దేవదూతలు. దేవదూతలకి వాడే పదం దేవుని కుమారులు.
సో ఏంజల్స్ హ్యావ్ సెక్స్ విత్ దిస్ మ్యాన్ లైక్ గర్ల్. మనిషి కూతురు బిడ్డ నరులు కుమార్తెల పట్ల మనసు పడి పాపం చేశారు. చూసారా? వారందరూ తమ మనసు వచ్చిన స్త్రీలను వివాహం, తన మనసు, మీ మైండ్ ఏది చెప్తే చేసేస్తున్నారండి మీరు. మీరంత ఫూల్స్ ఎవడ ఉండడం. ఏమనంటే మళ్ళీ దేవుడు చెప్పాడని చెప్పకండి, అబద్ధాలు మాట్లాడకండి. గాడ్ నాట్ ఆల్వేస్ టెల్ యూ టు డూ సంథింగ్. ఓకే, దేవుడు వాక్యానుసారంగా మాట్లాడతాడు. దేవుడు భక్తుల నోట్లో నుంచి మాట్లాడతాడు. మనం ఉచిత సలహాలు తీసుకోకూడదు. మన మనసుకు వచ్చిన మనస్సుతో నడిచేవాడు బుద్ధిహీనుడు అని బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తున్న మాట మర్చిపోయారా మీరు? 3వ అధ్యాయం 5వ వచనంలో సామెతల గ్రంథంలో, బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? సామెతల గ్రంథం 3:5లో తన స్వబుద్ధిని, అది నీ బుద్ధిని ఆధారం చేసుకోక, నీ బుద్ధిని ఆధారం చేసుకోమని అంట్లా. నీ బుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ సొంత తెలివితేటలు ఉపయోగించొద్దు. నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోకూడదు. బైబిల్ చెప్తుంది దేవుని మీద నమ్మకం ఉంచు, దేవుడి మీద ఆధారపడు. మళ్ళీ వచ్చేద్దాం మనం బ్యాక్ టు 6 ఆదికాండం 6వ అధ్యాయం. మనము దేవుని కుమారులు ఓకే తమ మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. దేవుడికి కోపం వచ్చింది. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? మన వయసు పరిమితి తగ్గించేశాడు. లేకపోతే ఇంతకుముందు 900+ బతికేవాళ్ళం. ఆదాం ఎంతకాలం బతికాడు అనుకున్నారు? 930, 930. నోవా ఎంతకాలం బతికాడు అనుకుంటున్నారు? 950. అయ్యి బాబోయ్, ఏంటిది 950లు? మెతుసేల ఎంతకాలం బతికాలనుకుంటున్నాడు? 969. వాట్ యు టాకింగ్ అబౌట్? ఎస్, 900+. బట్ వాట్ హ్యాపెన్? నీ ఇష్టం వచ్చినట్టు బతికితే తోక కత్తిరించాడు. 3వ వచనం. అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదుగా. డిస్కషన్ వద్దాలతో. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినాలు ఎంత? 120 ఏండ్లు. 120. ఇవాళ ఎవరినైనా చూపించగలరు 200 బతికేవాడిని? 150 బతికినోడిని? నో వన్ ఇన్ ద వరల్డ్. ఈవెన్ దో మంచి పొల్యూషన్ లేనటువంటి కంట్రీస్లో నువ్వు ఉన్నప్పటికీ, ఇక్కడ ఇండియాలో లాట్ ఆఫ్ పొల్యూషన్, అందుకే చచ్చిపోతున్నారు మనుషులు, ఊపిరితిత్తుల జబ్బులు వచ్చి. ఎందుకంటే మన డెన్సిటీ ఆఫ్ ఎయిర్ చాలా భయంకరంగా ఉంది. లాట్ ఆఫ్ పొల్యూషన్. అందుకే ఇక్కడ వయసు పరిమితి కూడా చాలా తక్కువ. ఇండియాలో బతికిన వాళ్ళు తొందరగా చచ్చిపోతారు, ఎక్కువ కాలం బతకలేరు వాళ్ళు. అది కానీ అమెరికాలో ఉన్నోళ్ళు వాళ్ళ డెన్సిటీ ఆఫ్ ఎయిర్ చాలా లైట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు దగ్గర 90-95 కూడా బతుకుతున్నారు. కొన్ని కంట్రీస్లో అయితే 40కే లేచిపోతున్నారు. అకార్డింగ్ టు ద కంట్రీస్. మీరు గూగుల్లోకి వెళ్ళి కొడితే మీరు గూగుల్లో చెప్పేస్తుంది. అలాగే ChatGPTకి వెళ్ళి అడిగినా చెప్తుంది మీరు ఏ కంట్రీస్లో తక్కువ వయసులో చచ్చిపోతున్నారని. అది బికాస్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ ఎయిర్, లాట్ ఆఫ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, అన్ని పొల్యూషన్. సరే, ఏదైనా సరే 120 కన్నా బతికే వాళ్ళు ఉన్నారా? ఎందుకంటే దేవుడు వయసు పరిమితిని కట్ చేసి పాడేశాడు. కారణం ఏంటో తెలుసా? మీ ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారు మీరు. మన స్వబుద్ధిని కాదు మనం ఆధారం చేసుకోవాల్సింది. నాకు తెలిసిందే నేను కరెక్ట్ అండి. సామెతల గ్రంథం 21:2లో ఏముందో చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం ఏమని రాస్తుంది? బైబిల్ చెప్తుంది 2. ఒకడు తానికి ఏర్పరచుకున్న మార్గము ఎటిదైనను తన దృష్టికి అది న్యాయమైనదిగానే అగపడును. అది అంటే ఏ మార్గం చూసుకున్నా ఏంటి, పీపుల్ థింక్ దే వేర్స్ ఆర్ రైట్. వాళ్ళు ఏది చేసినా రైటే అనుకుంటారంట. ఇట్ ఈస్ నాట్ రైట్. యెహోవా ఏ హృదయాన్ని ఏం చేసేవాడు? పరిశీలన చేసేవాడు. గాడ్ ఈజ్ ద వన్ హూ ఎగ్జామిన్స్ యువర్ హార్ట్. డోంట్ టెల్ వాట్ ఎవర్ నేను చేసేది రైట్ అని అనుకోకండి. అది అలాగైతే ఇస్కరియోతు యోధా కూడా ఏం చేశాడు? రైటే అనుకున్నాడు. ఎందుకని? యేసు ప్రభుని అమ్మేశాడు. ఎంత దుర్మార్గుడు అండి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మీకు అన్ని వచనాలే చూపిస్తున్నాను నేను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే అక్కడ వాడు చూస్తున్నాడు 12 మందిలో కూడా ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళాడంటే. అక్కడికి ఎందుకు వెళ్ళావు నువ్వు? నెక్స్ట్ వచ్చిన నేను ఆయన్ని మీకు అప్పగిచ్చిన ఎడల నాకేమి ఇస్తారు? వాడు కొనుకేమి బేరం కుదుర్చుకుంటున్నాడు. అందుకే ఆయన 35 వెండి నాణాలు తూచి వానికి ఇచ్చారు, తీసేసుకున్నాడు. నెక్స్ట్ వచ్చిన వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనపడుతున్నాను. దిస్ ఈస్ కాల్డ్ డిసీవింగ్ హార్ట్.
మోసపరుచు ఆత్మ అంటే, మోసపరుచు మనసు అంటే, మోసపరుచు హృదయం అంటే ఇదే. ఇవాళ ఎంతమంది మోసపరిచే హృదయం కలిగి ఉన్నారు? అది దేవుణ్ణి మోసం చేయకండి, మన జీవితాల్లో మంచిది కాదు. కీర్తనల గ్రంథం 78 అధ్యాయం 36, 37 వచనాలు మనం చదివితే, కీర్తనల గ్రంథం 78, 36, 37 పోతాయా? జాగ్రత్తగా వినాలి. ఎంతవరకు వచ్చాం? అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరంగా ఉండలేదు. ఇవాళ ఎంతమంది స్థిరంగా ఉన్నారండి? స్థిరమైన భక్తిలో ఉన్నారండి. అండ్ థ్యాంక్ యూ, సమ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ దేర్ ఫర్ నియర్లీ మెనీ ఇయర్స్. ఒకే భక్తిలో, ఒకే స్థిరమైన పునాదిలో. కొంతమంది ఇక్కడ పాస్టర్లు కూడా ఉన్నారు. చాలామంది వాళ్ళు సేవ చేస్తూ ఇక్కడ వచ్చి నేర్చుకుంటూ బలపడుతూ సేవ చేస్తున్నారు. గుడ్ జాబ్ అండ్ గాడ్ ఇస్ గోయింగ్ టు రియల్లీ బ్లెస్ యూ. ఒకవేళ నువ్వు నిజంగా సేవ చేయాలి అనుకుంటే ఫస్ట్ నువ్వు బలపడు. నువ్వు బలపడకుండా నువ్వేం సేవ చేస్తావు? నువ్వు బాగా బలపడిన తర్వాత, ఒకవేళ ఇప్పటికే దేవుడు నీకు అప్పగించాడని అంటే, బలపడుతూ మార్నింగ్ సర్వీసులు ఉన్నాయి మనకి 7 to 9. కమ్, నువ్వు బలపడుతూ దెన్ యూ గో అండ్ డూ 10 o'clock సర్వీస్. ఈవినింగ్ సర్వీసులు కూడా స్టార్ట్ చేశాం. బట్ యునో పీపుల్ వాట్ వారి హృదయంలో ఆయన ఎలా స్థిరంగా ఉండలేదు. ఆయన నిబంధన వారు నమ్మకంగా గైకోనలేదు. ఎవరిల్లు? ఇజ్రాయేలీలు ప్రజలు గైకోనలేదు ఆ నిబంధన. బికాజ్ వాళ్ళ హృదయం సరిగా లేదు కనుక, వాళ్ళ హృదయం చెడ్డది కాబట్టి. నెక్స్ట్ వచ్చిన, నోటి మాటతో వారు ఆయన్ని ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. చూసారా? ఇవాళ ఎంతమంది అండి నోటి మాటతో ఎందుకండి ఎగతాళిగా ఉన్నారు? ఏం చేస్తున్నారని? ముఖస్తుతి, మనుషులు ఎదురుగుండా పొగడతలు. ఇవాళ ఈ మీటింగ్కి మనం వచ్చింది ఎందుకంటే ప్రార్థన చేసుకొని మన దుష్ట హృదయం నుంచి విడుదల పొందడానికి. ఆస్క్ గాడ్, లార్డ్ ప్లీజ్ హెల్ప్ మీ లార్డ్, నా దుష్ట హృదయం నుంచి నన్ను విడిపించు ప్రభువా. నా హృదయం ఇంకా మారలేదు, అందుకనే స్టిల్ ఐఎమ్ డిసీవింగ్ యూ. నిన్ను మోసం చేస్తున్నాను, నేను ముఖస్తుతి చేస్తున్నాను, నేను అబద్ధం మాట్లాడుతున్నాను. రెండో హృదయానికి వెళ్ళిపోదాం. రెండో హృదయం త్వరగా చూద్దాం. రెండో హృదయం, సెకండ్ హార్ట్. రెండో హృదయం యెహెజ్కేలు గ్రంథం 36:26. యెహెజ్కేలు గ్రంథం 36:26. చూడండి, అక్కడ రాస్తుంది, నూతన హృదయం మీకు ఇస్తా, నూతన స్వభావం మీకు ఇస్తా, రాతి గుండె మీలో నుంచి తీసేస్తా, మాంసం గుండె. ఏ హృదయం మీకు అర్థమైంది? వెరీ గుడ్, రాతి గుండె. సో మంచి హృదయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. అందుకని మంచి హృదయంలో ఇది రాసుకోవచ్చు మీరు, నూతన హృదయం, న్యూ హార్ట్. ఆ న్యూ హార్ట్ మనం కొత్త హృదయం గురించి నేర్చుకున్నప్పుడు అప్పుడు నేర్చుకుందాం. బట్ అది ఫోకస్ చేయకండి, ఫోకస్ ఆన్ హార్డ్ హార్ట్, రాతి హృదయం. ఇవాళ ఎంతమంది ఇంకా రాతి హృదయాలు ఉన్నాయండి? వాళ్ళ గుండె ఎలాగుంటుందో తెలుసా? హార్డ్ అండ్ హార్ట్. ఇవాళ మీకు కూడా అలాంటి హృదయం ఉందా? ఇంకా వాక్యాలు వింటున్నా మారు మనసు రాట్లా. ఎన్ని వాక్యాలు విన్నా వాళ్ళ జీవితాలు మార్చుకోరు. బ్యాడ్. దేవుని వాక్యం వినిది మన బ్రతుకులు మారడానికి. భక్తులు మీతో చెప్తుంటే బస్ పో అని అన్నారనుకో, ఫరోకి ఏమైందో మీకు అదే అవుతుంది. ఫరోకి ఏమైందో తెలుసా మీకు? ఆడిది కూడా ఇలాంటి రాతి హృదయమే. మాట ఎండవు, డోంట్ లిసన్. మీకు దగ్గర 15 రెఫరెన్సులు చూపించాను. ఫరో హృదయం కఠినం, ఫరో హృదయం కఠినం, ఫరో హృదయం కఠినం. ఐ డోంట్ గోట్ టు షో రైట్ నౌ. నేను మళ్ళీ ఇప్పుడు చూపించిన, ఎందుకంటే ఐ డోంట్ రిపీట్ వాట్ ఐవ్ సెడ్. బట్ నేను హైలైట్స్ చెప్తున్నాను బికాస్ మూడో హృదయానికి వెళ్ళిపోలేదు. ఎందుకంటే సీక్వెన్స్లో వస్తున్నాం కాబట్టి మనం తప్పక ఆర్డర్ని ఫాలో అవ్వడానికి నేను చెప్తున్నా. సో రాతి హృదయం చూస్తారా? నిర్గమకాండం 7:13. నిర్గమకాండం 7:13. చూడండి ఒకసారి, ఏంటా హృదయం? నిర్గమకాండం 7:13. యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయను. అది కఠినమైన రాతి హృదయం. ఇవాళ ఎంతమందికి ఇంకా కఠినమైన హృదయం ఉంది? రాతి హృదయం ఉంది. ఈ హృదయం ఏంటో తెలుసా అమ్మా?
వింటున్నారా? ఏంటి హృదయం? కఠిన హృదయం అంటే ఏంటి? అదే తెలుసు అంటే ఏంటి అది? థ్యాంక్ యూ, దట్స్ రైట్ ఆన్సర్. మార్పు పొందని హృదయం. రాసుకోలేదు మాట మీరు, సండే వర్తమానం ఇదే. కొంతమంది ఎన్ని వాక్యాలు విన్నా మారాళ్ళు. అది కఠిన హృదయం అంటే. దే డోంట్ చేంజ్. దేవుని వాక్యం ఎంత ఘోరమైన పాపులైనా మార్చేస్తుంది. ఒకప్పుడు దోషకుడు అన్నాడు. ఇది ఒకసారి మళ్ళీ అక్కడ పెడదాం. ఎక్కడ? 1 తిమోతి 1:12 ఒకసారి చూద్దాం. ఒకసారి ఆయన గురించి ఏం రాసుకున్నాడు. ఆయన చెబుతున్నాడు, ఒకప్పుడు నేను ఎవరినో, పూర్వం నేను దోషకుడిని, పూర్వం నేను హింసకుడిని, పూర్వం నేను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా దేవుడు నన్ను ఎంచారు. ఇప్పుడు చెప్పండి, పూర్వం దోషకుడు అంటే ఇప్పుడు దోషకుడా? చెప్పాలా? పూర్వం హింసకుడు అంటే ఇప్పుడు హింసకుడా? పూర్వం హానికరుడు అంటే ఇప్పుడు హానికరుడా? అది మన బతుకులైనా మారినాయా? మరి పూర్వం బూతులాడావు, మరి ఇప్పుడు బూతులాడుతున్నావు. నీ బతుకు ఏం మారలే. ఎన్నిసార్లు చర్చికి వస్తే ఏం లాభం? చర్చికి వచ్చినది కొంతమంది చర్చి కూడా మానేస్తారు ఆదివారం. వై? బికాస్ దే ఆర్ హార్డ్ అండ్ హార్ట్. పర్లేదులే, ఒక్కరోజుకి ఏమవుదులే. దే ఆర్ హార్డ్ అండ్ హార్ట్. భయం లేదు దేవుడు అంటే. ఇవాళ ఎంతమంది హార్డ్ అండ్ హార్ట్ కలిగిన వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు? మార్చుకోండి. అంటే మీ పాతవి గతించలా. మళ్ళా మన టైటిల్ ఒకటికి వెళ్ళిపోవాలి. ఎక్కడ? 2 కొరింథీలో ఏంటది? 5:17 ఏమండి? ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న యెడల వాడెవడు? నూతన సృష్టి. పాతవి, ఆ పాతవి అంటే అర్థం ఇదే. ఆ పాత హృదయం ఏమవ్వాల? మరి గతించిపోయిందా? పాత హృదయం పోయిందా? ఆ గట్టి హృదయం, రాతి హృదయం. అందుకే కొంతమంది ఎన్ని వాక్యాలు విన్నా వాళ్ళు వ్యభిచారపు జీవితాన్ని మాన్పుకోరు. దే స్టిల్ డూ అడల్టరీ. సుప్రీంకోర్టు కొత్తగా తీర్పిచ్చిందండి, తెలుసా మీకు? ఏంటిది? వద్దులే, చెప్పండి నేను. అది ఏంటో తెలుసా? ఇండియన్ సుప్రీం కోర్ట్ has given a judgment. Adultery is legal. ఇండియాలో అడల్టరీ లీగలా? అని వ్యభిచారం స్వచ్ఛందంగా చేస్తే కేసు లేదంట. అంటే నీ భర్త ఇంకొక అమ్మాయితో అన్నాడు అనుకో, నువ్వు వెళ్ళి కేసు పెట్టినా, ఆడు నేను ఒప్పుకున్నావు అందుకే చేసుకున్నా, నిన్ను కేసు కూడా పనిచేయట్లా. ఇప్పుడు ఆ హీరింగ్ చూపిస్తారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆ హీరింగ్ పెట్టుకొని ఈ లాయర్ గారు వాదిస్తాడు, ఇంకా కేసు కొట్టేస్తాడు, అయిపోయింది. పాపం ఎంత విచ్చలవిడిగా వెళ్ళిపోతుందో చూశారు కదా. అదే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇండియాలో. 2 మగోళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, 2 ఆడోళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. షేమ్. మరి పాపం ఎంత విచిత్రంగా పెరిగిపోతున్నా నువ్వెలాగున్నావు? హౌ ఆర్ యూ? హార్డ్ అండ్ హార్ట్ కలిగిన వాళ్ళు ఉన్నారు, ఇంకా హృదయం ఇంకా గట్టిగా ఉన్నవాళ్ళు. చేంజ్ అవ్వట్లే హృదయం. ఎన్ని వాక్యాలు నిన్నా వాళ్ళు బూతులు మానరు, పోకిరి మాటలు మానరు, వాళ్ళు సరస్వక్తులు మానరు, వాళ్ళు దెబ్బలాడుకోవడం మానరు, వాళ్ళు మాట ఎన్నకోవడం మానరు. ఈ ఫరో గురించి మనం చూస్తే ఎన్నిసార్లు అండి. 7వ అధ్యాయంలో మనం చూసాం. ఏంటి? 7వ అధ్యాయంలో నిర్గమకాండంలో 13వ వచనంలో ఏమని? ఎన్నిసార్లు చెప్పినా ఇలా స్టబర్న్ హార్ట్. కొంతమంది ఎనరు. ఎన్నిసార్లు చెప్పిన కానీ ఒక మాట వినకపోయాను. హృదయం కఠినమైతే భక్తుల మాట, దేవుని వాక్యం వినరండి ప్రజలు. వాళ్ళకి తోచిందే రైట్. ఏమండి, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఇలా చేయాలి, సలహాలు సూచనలు కూడా ఉండవు. దే టేక్ అప్ ద స్టెప్ వాట్ దే లైక్. గుడ్, గో 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 గో. నిన్నెవరు అడ్డుపరచలేదమ్మా, నిన్నెవరు అడ్డుపరచలేదు బాబు, యూ కెన్ గో. కానీ 1 డే చూస్తావు కదా, అప్పుడు నీకు అర్థమవుతుంది అది దేవుడు చెప్పాడు, అది నీ సొంత నిర్ణయం. ఎందుకంటే దేవుడు నువ్వు వాక్యం నేర్చుకోకుండా, వాక్యంలో బలపడకుండా దేవుడు నీకు ఇలాంటివి చెప్పడం. ఇవాళ దేవుడు వాక్యం సెలవిస్తుంది. అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలో తెలుసా? దేవుడు నాతో చెప్పాడండి అని చెప్తే అప్పుడు ఏం చేయాలి?
వదిలే, మళ్ళీ ఆ లోపలికి వెళ్ళలేను. ఐ డోంట్ వాంట్ టెల్. హృదయం మాత్రం కఠినమైతే భక్తుల మాటలు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు వినలేదు? ఎన్ని వచనాలు చూపించాను మీకు? 11 వచనాలు చూపించాను ఇదే అధ్యాయాల్లో. ఏది? 7, 8, 9, 10. ఇంటికి వెళ్ళి చదువుకుంటే ఎన్నిసార్లు ఆయన హృదయం కఠినమైందో కనపడుతుంది. 7, 8, 9, 10లో 11 కూడా. రైట్? బా, అంటే ఎన్నిసార్లు బైబిల్లో మాట ఉంది, ఎన్నిసార్లు గద్దించిన లోబడని వాడు హఠాత్తుగా మరి తిరిగి లేకుండా. ఏమైంది అన్నగారికి? అన్నగారికి ఏమైందండి? పెద్ద కొడుకు చచ్చిపోయాడు. మరి మాట విన్నపోతే ఏమైంది? ఒకసారి 2 సార్లు వస్తే రాని నీళ్ళు రక్తం అయితే ఏమైందిలే, ఆ పక్కన ఇంకో బోర్ వేయండి అంటున్నాడు. ఆ కప్పలు వస్తే ఏమైందిలే, కొట్టి చంపేసి పక్కన పెట్టేయండి. కప్పని చంపకూడదు, వాళ్ళు కప్పదేవుడు. వాళ్ళు కప్పని వాళ్ళు దేవుడికి పూజించారు కనుక కప్పలు ఎక్కువైపోయినాయి. దాని తర్వాత పేలు, దాని తర్వాత ధూళి చేస్తే మళ్ళీ ఏమైంది? ఈగలో ఒకటేంటి, పశువులు చచ్చిపోవడం, మిడతలో, వడగళ్ళు, 1, 2, దద్దుర్లు, పొక్కులు, ఎన్ని చేసినా ఇంకా మాట వింటలేదు కదా. ఇప్పుడు ఒక 7లో వేసిపోయింది. ఇప్పుడైనా మాట విన్నాడా? ఇప్పుడు విన్నాడు. దెబ్బ బాగా తగిలింది. వెళ్ళిపోండి అన్నాడు. బాబు వెళ్ళిపోండి మీరు. వాళ్ళని పంపించేశాడు. వాళ్ళని పంపించిన 3 రోజులకి మళ్ళీ ఏం చేశాడు? మరలా మనసు. ఇప్పుడు కొద్ది రోజులే ఉంటుంది కొంతమంది మార్పు, మరలా ఏమైద్ది? మరలా మనసు మారిపోద్ది. ఇప్పుడు ఏమైందో తెలుసా మీకు? సైన్యాన్ని తీసుకొని వెళ్ళాడు. ఆ సైన్యం అంతా సముద్రంలో కలిసిపోయారు. మొత్తం లాస్. సైనికులు లేరు, యుద్ధాలు చేసే రథాలు లేవు, గుర్రాలు చచ్చిపోయి అంతా మొత్తం మిలిటరీ అంతా 0 అయిపోయింది. దేవుడితో పెట్టుకుంటే ఇంతే. నువ్వు ఎవడవైనప్పటికీ కూడా డోంట్ బీ ఆరగెంట్. ఇవాళ కఠినమైన హృదయం కలిగి జీవించొద్దు. కఠినమైన హృదయం గురించి కొన్ని వచనాలు చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 95 అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథం 95, 8. ఇశ్రాయేలీలు అరణ్యంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినప్పటికీ కూడా, చూసారా, అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు, ఇక్కడ ఇప్పుడు కూడా మీరు కఠినపరుచుకున్నట్టు మీ హృదయాన్ని కఠినపరచుకొనకుడి. బట్ స్టిల్ పీపుల్ ఆర్ స్టిల్ హార్డనింగ్ దేర్ హార్ట్స్. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 5వ వచనం. మార్క్ చాప్టర్ 3 verse 5. ఇక్కడ యేసయ్య హృదయంలో బాధపడ్డాడు. ఎందుకో తెలుసా? ప్రజలు వాక్యాన్ని చూసారా, ఆయన వారి హృదయ కఠిన్యమునకు దుఃఖపడి. అగైన్ పాత నిబంధనలో దుఃఖపడ్డాడంటే వేరే విషయం. క్రొత్త నిబంధనలో మనిషి అవతారంలో వచ్చిన యేసు చూసారా, ఆయన దుఃఖపడుతున్నాడు. అమ్మా బాబు వింటున్నారా? ఏడుస్తున్నాడు ఆయన. దుఃఖపడ్డమే కాదు, కోపంతో వారిని కలయచూచి. ఎందుకు? బికాస్ ఆఫ్ దేర్ హార్డెన్డ్ హార్ట్స్. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 52వ వచనం మనం చదివితే, మార్క్స్ వార్త 6వ అధ్యాయము 57వ వచనం మనం చూస్తే, అక్కడ 57, అయినను వారి హృదయం 52లో వారి హృదయం ఏమైంది? కఠినమాయన గనుక వారి రొట్టెల్ని గురించిన సంగతిని గ్రహింపలేదు. హృదయం కఠినం. ఇంకో విషయం చెప్పనా మీకు? ఒకవేళ మీరు ఇలాగే హృదయాన్ని కఠినం చేసుకొని మనసు మార్చుకోరా, టుమారో యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ అ బిగ్ డిజాస్టర్. అండ్ దాట్స్ కాల్డ్ 7 years ట్రిబులేషన్ పీరియడ్. 7 సంవత్సరాలు మహాశ్రమలు వాళ్ళ కోసమే. ఇప్పుడు సువార్తను నమ్మట్లేదు చాలామంది. హృదయాన్ని కఠినం చేసేసుకున్నారు. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మనం చదివితే, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. అక్కడ రాసింది, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయం. అది హృదయం వల్ల, కఠినమైన హృదయం వల్ల మారు మనసు పొందరు, మనస్సు మార్చుకోరు. అలాంటి వాళ్ళకి ఏంటో తెలుసా? ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొంచున్నావు. అది మీకు మీరే, మీ ఇష్టం.
ఇవాళ ఇఫ్ యూ వాంట్ ప్లే గేమ్స్ విత్ గాడ్, గో 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 గో. ఐ డోంట్ వాంట్ టు స్టాప్ యూ. ఇప్పుడు వరకు నేను సొంత మాటలు ఏం చెప్పాలా. ఐ హావ్ షోడ్ యూ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను ఎప్పుడు నా సొంత మాటలు ప్రసంగం చేయను. మిమ్మల్ని భయపెట్టడానికో మిమ్మల్ని సంతోషపెట్టడానికో. ఐ ప్రీచ్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్. ఈ దినాల్లో సేవకులు లేరు వాక్యాన్ని వాక్యంగా చెప్పడానికి. ఒక వచనం తీసుకొని రోడ్లన్నీ తిరుగుతారు. మొత్తం రోడ్లు ఒకటే కాదు, ఊర్లన్నీ తిరుగుతారు. ఊర్లు ఒకటే కాదు, దేశాలన్నీ తిరుగుతారు. ప్రపంచం కూడా తిరిగి వచ్చేస్తారు. ఆ వాక్యం అయిపోయింది అంతే. ముసలమ్మ ముచ్చట్లు, కథలు, స్టోరీస్, చెత్త చెదానం, వాక్యం ఉండదు. కానీ ఐ షోడ్ యూ ద వర్డ్. హృదయ కాఠిన్యం ఒకవేళ చూసుకొని ఎన్ని వాక్యాలు విన్నా నీ బ్రతుకులో మార్పు రావట్లేదంటే నీ కఠినం. కొంతమంది వాళ్ళ భర్తతో కఠినంగా ఉంటారు, భార్యతో కఠినంగా ఉంటారు, పిల్లలతో కఠినంగా ఉంటారు. అంత కఠినమైన తల్లివా, అంత కఠినమైన తండ్రివా, వాక్యం నీతో మాట్లాడట్లేదా? ఈజ్ నాట్ గాడ్ స్పీకింగ్ టు యూ? నువ్వు కఠినంగా ఉన్నందుకు దేవుడు నీ పట్ల కూడా కఠినంగానే ఉంటాడు. అది నువ్వు ఒక్కడవే కఠినవంతుడు కాదు, దేవుడు కూడా నీ పట్ల కఠినం. అప్పుడు ప్రభా నా ఉగ్రత రాకుండా తప్పించి ప్రభా. నో కనికరం. కనికరం ఉండదు, జాలి ఉండదు. అయ్యా ఆ ధనవంతుడు పడిపోయి ఏడుస్తున్నాడు, అయ్యా నాలుక నుంచి అల్లార్చయ్యా, నో కనికరం. అయ్యా ఇంకా ఆ బాబాయ్ కేకలు కొంచెం నీళ్లు కావాలి, అయ్యా అయ్యా అయ్యా, నో కనికరం. అయ్యా లాజర్ని పంపించేయా, నో కనికరం. పోనీ మా తమ్ముళ్ళ దగ్గరికైనా పంపించేయా, 5 ఉన్నారు, నో కనికరం. నీ ప్రేయర్ రిక్వెస్ట్ నథింగ్ ఈస్ బీన్ హర్డ్. ఇక కనికరం లేని స్థలానికి పోతావు. ఎందుకంటే నువ్వు భూమి మీద ఎవరి మీద ఏం చూపించలేదు. పోన్లే అనిపించింది ఎప్పుడైనా? కొంతమందికి పోన్లే ఉండదు. కఠినాత్ములు. ఒకవేళ మీ కొడుకే వెళ్ళిపోయాడు అనుకోండి, తప్పిపోయిన కుమారుడు కథలో మీరే డాడీ అనుకోండి, మీరే మమ్మీ అనుకోండి, ఆ సీన్లో పెట్టుకోండి. ఎంతమంది రెడీగా ఉన్నారండి? అలాంటి తప్పు చేసిన కొడుకుని, తప్పు చేసిన కూతురిని క్షమించగలిగే డాడీ మమ్మీ ఉన్నారా ఇక్కడ? వాళ్ళు రియల్ డాడీస్, వాళ్ళు రియల్ మమ్మీస్. చిల్డ్రన్ విల్ డూ సమ్ మిస్టేక్స్. కెన్ యూ ఫర్గివ్ దెమ్? క్షమించగలవా? అది ఈజీ కాదు. గోమెరు భర్తని మోసం చేసి వ్యభిచారానికి వెళ్ళిపోయింది. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? వ్యభిచారం చేస్తున్న అమ్మాయిని మళ్ళా తెచ్చుకో అన్నాడు. ఏంటి ప్రభు, వ్యభిచారం చేస్తున్న అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను నేను, అయినా దాని బతుకు మారట్లా. గో అండ్ గెట్ హర్ అగైన్. దేవుడు ఎంతో పేషెన్స్ కలిగి ఉన్నాడు. ఇవాళ నీ పట్ల కూడా ఎంతో పేషెన్స్ కలిగి ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతుడు. ఎందుకో తెలుసా? మీరు మారాలని. యేసుప్రభు రాకడ ఎందుకు ఆలస్యమైందో తెలుసా? బికాస్ హీ సో గ్రేషియస్. ఆయన పేషెన్స్ కలిగిన దేవుడు. మీరందరూ మారు మనసు పొందాలని. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, 2 Peter chapter 3 verse 8లో మనం చదువుతాం. దేవుని వాక్యం గ్రంథంలో 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానాన్ని గురించి, ఆయన వస్తానన్న దేవుడు రాకుండా ఉంటాడు కానీ ఎవడు నశింన అవ్వకూడదని నిశ్చయం ఎవరు నశించవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు. నువ్వు ఇంకా మారు మనసు పొందలేదు కదా, పొందాలని కోరుతూ. టుమారో వీఆర్ గోయింగ్ టు గివ్ సమ్ బ్యాప్టిజమ్స్. మనసు మార్చుకున్న వాళ్ళు గెట్ రెడీ. ఇవాళ కొంతమంది నా దగ్గరికి వచ్చి అంటున్నారు, ఐఎమ్ గోయింగ్ టు బి బ్యాప్టైజ్డ్, ఐఎమ్ గోయింగ్ టు బి బ్యాప్టైజ్డ్. ఓ ప్రైజ్ గాడ్. చిన్న చిన్న పిల్లలు వచ్చి చెబుతున్నారు, చిన్న వాళ్ళు వచ్చి చెబుతున్నారు. అది ఐఎమ్ గోయింగ్ టు బి బ్యాప్టైజ్డ్. అది టైంకి అయితే రాకుండా ఉండడమే బెస్ట్. ఓకే, కమ్ ఆన్ టైమ్, అదర్వైజ్ డోంట్ కమ్. వీఆర్ కమింగ్ నాట్ ఫర్ సంథింగ్, ఓకే, కమింగ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మధ్యలోకి వచ్చి వాక్యం ఏం దొరకదు, అది అర్థం అవ్వదు. Better to stay at home. Be punctual, be disciplined. I don't know what your problems are. Gani, be on time. Time is time. Okay. ఒకరికి చెప్తే మిగతా వాళ్ళు నేర్చుకుంటారని. Tomorrow I am going to start prayer at 7 o'clock. I will be present. నేను 7కి అక్కడ నిలబడతా.
మీ అందరి కొరకు ప్రార్థన చేస్తా. అయిపోయిన తర్వాత ప్రార్థన చేయను. ఇవాళ మీకు ప్రార్థనలు ఉండవు. టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో వి ఆర్ గోయింగ్ టు ప్రే ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీ క్షేమం కొరకు, మీ ఆరోగ్యం కొరకు, మీ దీవెన కొరకు, మీ అవసరతల కొరకు, మీ అక్కరల కొరకు, మీ ఇబ్బందుల కొరకు, మీ ఆత్మీయమైన జీవితాల కొరకు. కఠిన హృదయాలు చేసుకోకండి. ఎన్ని చెప్పినా సమ్ పీపుల్ ఆర్ లేట్ మీన్స్ లేట్, దట్స్ ఆల్. ఒక అమ్మాయి గురించి నేను చెప్పడం వల్ల మెనీ పీపుల్ ఆర్ లేట్ టుడే. 7 o'clock ఎంతమంది వచ్చారు మీరు? ఎన్నిసార్లు గద్దించిన లోబడలేని భయంకరమైన వక్ర జనంగా మనం ఉన్నాం. రావడం గొప్ప విషయం కాదు, ఎన్నిసార్లు చెప్పినా యు డోంట్ బీ ఆన్ టైం. వై? బికాజ్ యువర్ హార్డ్ అండ్ హార్ట్. గుండె ఇంకా గట్టిగా అయిపోయింది. ప్రాబ్లం అది. గుండె గట్టిగా అయిపోయినోడికి ఏమైంది? అందుకే దాని కాన్సిక్వెన్సెస్ కూడా చూస్తారు మీరు, దాని పరిణామాన్ని కూడా చూస్తారు. నేను ఇలాగే ఉంటాను, ఉండు, నువ్వు ర్యాప్చర్కి విడిచిపెట్టబడతావు. నీకోసం ఇంకా మారు మనసును పొందుతావని నీ ఎడలు ఇంకా దీర్ఘశాంతం చూపిస్తా. ప్రేమలో క్వాలిటీ అది. దేవుడి ప్రేమమయుడు కాబట్టి ప్రేమలో 2 ఉంటాయి. ఒకటి దీర్ఘశాంతం, ప్రేమ దయ, 2 చూపిస్తాయి. ప్రేమ అంటే దయ చూపించడం, దీర్ఘశాంతం. ఇంగ్లీష్లో కైండ్ అండ్ పేషెన్స్. దట్ ఈస్ వాట్ ఈస్ లవ్ మీన్స్. అండ్ దాట్స్ గాడ్స్ లవ్. మీరందరూ మారు మనసు పొందమని. కానీ అక్కడ ఇంతకు చదివిన రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఏమని? వారు మారు మనసు పొందని కాఠిన్యం, కఠిన వాళ్ళు. ఎన్నిసార్లు చెప్పు, దే డోంట్ కమ్ ఆన్ టైం. ఎన్ని సంవత్సరాల నుంచి చెబుతున్నాను నేను అమెరికాలో ఉన్నప్పుడు. లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను అమెరికాలో ఉన్నప్పుడు వాక్యాలు. నా పక్కన ఉన్న దొరలు అంటున్నారు, ఈయన మీ వాళ్ళు టైంకి రారా? ఈయన ఎన్నిసార్లు చెప్తాను? మా వాక్యాలన్నీ వింటాడు. 7 మంది డిఎస్పి గారు ఆ చల్లపల్లిలో ఉన్న ఆయన ఫోన్ చేసి అంటాడు, ఏమని, మీ వాక్యాలన్నీ వింటున్నానండి, కానీ మన వాళ్ళు టైంకి రారా? పబ్లిక్గా అందరికి వెళ్ళిపోతుంది ఈ లైవ్లు. బట్ ఐ కౌన్సిల్ మై ఓన్ చర్చ్ బికాస్ ఆఫ్ దేర్ హార్డ్ అండ్ హార్ట్స్. సంఘంలో ఉన్నవారు కఠినమైన హృదయాలు. ఎన్ని వాక్యాలు నిన్న మార్పు రాట్లా. ప్రేమ లేదు, జాలి లేదు, కరుణ లేదు, దయ లేదు, కృప లేదు. వాట్ డిడ్ యూ చేంజ్? మార్పు అని నీలో వచ్చిందా? కొంతమంది ఆదివారం చర్చ్ అంటే భయం ఉండదు, శుక్రవారం ప్రార్థన అంటే భయం ఉండదు, 1, 2, 3 మీటింగులు అంటే ఇయే కదా మన మీటింగ్స్. మీ ఆత్మీయమైన జీవితాల కొరకు యూ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ థ్యాంక్ఫుల్ టు యువర్ పాస్టర్. దేవుడికి వందనాలు, 2 మీ దైవజనుడికి వందనాలు. ఎవడన్నా మీటింగులు పెడితే సంవత్సరానికి ఒకసారి పెడతాడండి. కానీ మీరు ఉజ్జీవ కూటల కింద సంఘాన్ని బలపరచడానికి ప్రతి నెల వాట్ అ కైండ్ హార్ట్ పాస్టర్. థ్యాంక్ యూ. యూ హ్యావ్ టు బి సో థ్యాంక్ఫుల్. మీకు వద్దంటే మానేద్దాం పోనీ. వీ కెన్ గివ్ దిస్ 3 days ఫర్ అవుట్డోర్ పీపుల్. ఇంకా ఎంతోమంది వాక్యం కొరకు ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. ఇఫ్ యూ డోంట్ వాంట్, ఓకే, విల్ స్టాప్ దిస్. కానీ మీకు కావాలన్నప్పుడు మీ ఆశ చూపించాలి కదా, మీ వ్యక్తిత్వం చూపించాలి. మొన్నటిసారి మేమేమన్నాం, క్రికెట్ ఆడతామన్నాం. ఏం ఆసక్తి అసలు ఎప్పుడు రాలేని వాళ్ళు కూడా వచ్చేసారు. ఒక్కరోడు ఆడు ఎప్పుడు రాడు, అది గుడికే రాలేదు, ఇవాళ మీటింగ్ రాలేదు, ఆడు కూడా వచ్చాడు. బ్యాట్ బాల్ రెడీ మొత్తం అందరూ. అది ఇంట్రెస్ట్. తప్పు అంటలేదు, నేను రమ్మని అంటున్నాను. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ దట్ క్రికెట్ మ్యాచ్ అట్లీస్ట్ మంత్లీ 2 or 3 or 4 times. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ దట్. ఎందుకంటే అది మీ ఇంట్రెస్ట్ అయినప్పుడు వీఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ దట్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ని మేము బేస్ చేసి మీకు వాక్యం చెప్తాం. సో వీఆర్ గోయింగ్ టు ఎక్స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఫర్ దట్. నెట్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టడానికి వీఆర్ రెడీ. బట్ వీ వాంట్ పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ సంథింగ్. కమ్ ఆన్. మీకు పిక్నిక్స్ ఇంట్రెస్టా? విల్ గో ఫర్ పిక్నిక్స్. మీ ఇంట్రెస్ట్ని బట్టి మనం వెళ్ళి అక్కడ వాక్యం నేర్చుకోండి పోనీ. దేవుడు వాక్యం అంటే ఇంట్రెస్ట్ లేదు, పాటలు అంటే ఇంట్రెస్ట్ లేదు, ఆరాధన అంటే ఇంట్రెస్ట్ లేదు. నేను చెప్పాను, మీరు పాటలు పాడడం మొదలు పెట్టగానే మీ కష్టాలు పోవడం మొదలెడతాయి అన్న. వాళ్ళు పాటలు పాడడం మొదలు పెట్టారు అంతే, దేవుడు వారి పక్షాన యుద్ధం చేయడం మొదలు పెట్టాడు. దే స్టార్ట్ సింగింగ్ అండ్ గాడ్ స్టార్టెడ్ వర్కింగ్. పాటలు పాడడం ఆ రోజేనా వస్తామనం? మరి పాటలు అక్కర్లేదా మీకు? పాటలు అయిపోయిన తర్వాత వచ్చారు మీరు. దట్ ఈస్ బ్యాడ్ మేనర్స్. టుమారో నీ హార్డ్ అండ్ హార్ట్ చేంజ్ చేసుకో. చేంజ్ చేసుకోవా, మారవా, అది నీ విషయం. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఉగ్రత రోజు మాత్రం ఒక రోజు ఉంది. దెర్ ఈస్ ఎ డే ఆఫ్ పనిష్మెంట్. ఉగ్రత దినం ఉంది అనగా ఆయన న్యాయమైన తీర్పు.
దట్ ఈస్ ద జడ్జ్మెంట్ డే. నరకాంలోకి వేయడానికి, అగ్నిగుండంలోకి వేయడానికి దర్ ఇస్ అ డే ఫర్ యూ. తప్పించుకోలేవు. యూ కెనాట్ ఎస్కేప్. మూడో రకం హృదయాన్ని చూద్దాం. మూడో రకం హృదయాన్ని మనం గమనిస్తే చూడండి, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మూడో రకం హృదయాన్ని చూడండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయన్ని దేవునిగా ఏం చేయలేదు, మహిమపరచలేదు. దేవుణ్ణి ఎరిగి కూడా దేవునిగా మహిమపరచలేదు. వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థురైరి. నెక్స్ట్, వారు అవివేక హృదయం. అది ఏ హృదయం అండి? సో మొదటి హృదయం, మిమ్మల్ని అడుగుతున్నా, మొదటి హృదయం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. రెండో హృదయం కఠినమైన, వెరీ గుడ్, బలగంటున్నారు. మూడోది అవివేక హృదయం. ఇదేమి హృదయం అండి? అవివేక, ఫూలిష్ హార్ట్. ఎంతమంది ఫూల్స్ ఇక్కడ కూర్చున్నారు? ఫూల్స్ అండ్ హార్ట్స్ ఆర్ ఫూల్. హృదయమే అవివేక హృదయం. ఇంకొక పదం పెట్టుకోవచ్చు అవివేక హృదయానికి, డార్క్ అండ్ హార్ట్స్, చీకటి హృదయం, అంధకార హృదయం. అవివేక హృదయము అంధకారమాయను అంటే హృదయం అంధకారం అయిపోయింది. దీస్ ఆర్ కాల్డ్ చీకటి హృదయం, పాపపు హృదయం. చూసారా, తాము జ్ఞానులు అని చెప్పబో, మా అంత తెలివితేటలు ఎవరికి లేవు, వాళ్ళు జ్ఞానులని చెప్పుకొని బుద్ధిహీనులైరి. అది దే థింక్ దట్ మా అంత బుర్ర ఎవరికి లేవు, ఏం వాళ్ళకు రావు, పెద్ద అన్నీ తెలుసు. ఏం తెలుసు? నథింగ్ యు నో, బట్ యూ థింక్ ఐ నో ఎవ్రీథింగ్. వాళ్ళనే బుద్ధి లేని వాళ్ళు జ్ఞానులని చెప్పుకుంటారంట. వాళ్ళ హృదయము ఆరగెన్స్తో నింపబడి, వాళ్ళ హృదయం అంధకారంతో నింపబడి, వాళ్ళ హృదయం అవివేకమైనటువంటి హృదయం. అందుకని ఇలాంటి వాళ్ళు చెత్తగాళ్ళు అందరూ ఏం చేస్తారో తెలుసా? ఒకప్పుడు మంది ఇదే కదా, ఇప్పుడు ఏమైనా మారిందా? ఏం మరి మారకపోతే ఇలాంటి హృదయం కలిగిన వాళ్ళు ఏం పనులు చేస్తారో తెలుసా మీకు? చూడండి ఏం పని చేస్తారు చూడండి. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఏం పని చేస్తారు? రక్షయుడు దేవుణ్ణి చూసారా అంటే విగ్రహారాధన చేస్తారు. ఇంకేం చేస్తారు? నెక్స్ట్ వచ్చిన ఇంకా హృదయములు దురాశను అనుసరించి, చూసారా, తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరమును పరస్పరం అవమానపరుచుకొనుచు దేవుడు వారికి అపవిత్ర. అయ్య బాబు, ఫూలిష్ హార్ట్స్, దే ఆల్వేస్ హ్యావ్ సెక్షువల్ డిజైర్స్. సెక్స్ కావాలి వాళ్ళకి. చూసారా, ఫూలిష్ హార్ట్స్. అందుకే పాపభరితమైన ఆలోచనలు. చూడండి, అలాంటి వాళ్ళు ఎలాంటి సెక్స్ చేస్తున్నారో 30 నెక్స్ట్ అట్టివారు దేవుని సత్యమును అసత్యంగా మార్చి సృష్టికర్త బద్ద సృష్టిని పూజిస్తున్నారు. అందువల్ల దేవుడు తుచ్చమైన అభిలాషకు వర్ణం. స్త్రీలు సైతం స్వాభావిక ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధ ధర్మమును అనుసరించి. యు మీన్ బి దిస్ ఈస్ కాల్డ్ లెస్బియన్స్. లెస్బియన్స్ మీన్స్ స్త్రీ ఇంకొక స్త్రీ హ్యావింగ్ సెక్స్ టుగెదర్. Is it Bible talking about? Yes, it is in the Bible. బైబుల్లో ఈ బుద్ధి లేని హృదయాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు అవే. ఒక అమ్మాయి అనిందంట, నేను సువార్త చెయ్యాలా. ఇంటి ఎదురుకుండా 4 కుర్రోళ్ళు ఉన్నారట. ఆ 4 కుర్రోళ్ళకి సువార్త చేయడానికి వెళ్ళిందంట. మాట్లాడుతుందంట, 2 మాటలు చెప్పిందంట. మీరు బాగా చెప్తున్నారు, రోజు రండి అన్నారట. ఈమె ఎవరితో వెళ్ళాలా? తన భర్తను తీసుకుని వెళ్ళాలా. తన భర్త ఆమెతో రాలా. లేకపోతే కొడుకుని తీసుకొని వెళ్ళాలా. వాళ్ళ కొడుకు ఆమెతో రాలా. ఆ 4కి చెప్పడానికి వెళ్ళి ఒకరోజు ఏమైందో తెలుసా? ఆ 4 ఆమెని పడేసి రేప్ చేశారు. దేవుడు అన్నాడు, కొంచెం బుర్ర పెట్టి సేవ చేయమన్నాడు. అజ్ఞానంగా చేయొద్దు. అందుకే దేవుడు అన్నాడు, ఇద్దరిని వెళ్ళమన్నాడా, ఒక్కడిని వెళ్ళమన్నాడా? ఎందుకని? అప్పుడే దేవుడు అన్నాడు, ఇద్దరు ఒక్కడే వెళ్ళకండి. మొన్నటిసారి మా డిఎస్పి చెప్పడానికి మాట్లాడడానికి అవకాశం ఇస్తే అన్నాడు, పాస్టర్ గారులు మీరు కూడా ఒక్కలే వెళ్ళకండి విజిటింగ్లకి అన్నాడు. అందుకే ఐ డోంట్ గో బై మై సెల్ఫ్. ఎప్పుడు నేను ఒక్కడిని వెళ్ళాం.
I take my wife or take my company, take my another pastor, I'll go for visiting. If I'm going to for visiting, I don't go by myself. అది ఏం జరిగింది? ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తలుపు బయట నుంచి గడెట్టేశారు, లోపల నుంచి గడెట్టేశారు, అయిపోయింది. ఇంక ఊరంతా వచ్చేసారు. ఆమె ఎవరో తెలుసా? వ్యభిచారం చేశాము. అది తెలుసు అందరికీ, కానీ పాస్టర్ గారికి తెలియదు. ఎందుకు? కొత్తగా వస్తున్నాం. నిజంగా ఈయన ఇన్నోసెంట్ పాస్టరే, పాపం చేయడానికి కాదు వెళ్ళింది. మొత్తం పోలీసులు వచ్చేసారు. బయట కిటికీలో నుంచి కనపడుతున్నారు వీళ్ళు. ఫోన్ దేవుడి కృపను బట్టి ఉంది కాబట్టి ఆ ఫోన్తో మన డిఎస్పీగా చేశాడంట ఆయన. ఇప్పుడు ఆయన కూడా వింటాడు, డిఎస్పీ గారు కూడా వింటాడు. ఆయనకి ఫోన్ చేసామండి, కొంచెం నేను ఇలా స్టక్ అయిపోయింది. అప్పుడు ఆయన ఎక్కడ అంటే పలానా స్టేషన్ నుంచి వచ్చి ఉన్నారండి మా స్టేషన్ ఇది. సరే ఆ సిఏ గారికి మాట్లాడి మళ్ళీ ఆయన ఎస్ఐతో మాట్లాడి తలుపు తీసి కొట్టి ఏం జరిగిందనంటే ఏం లేదండి, దేవుడు కృపను బట్టి బతికి బట్ట కట్టాడు, కానీ లేకపోతే పేపర్లు టీవీలు మొత్తం వచ్చేసి ఇప్పుడు అలాంటి వాటి కోసం ఎదురు చూస్తున్నారు. బెటర్ బీ కేర్ఫుల్. జ్ఞానం కలిగి ఉండు. ఎందుకు జ్ఞానం లేదు మనకి? నువ్వు తప్పు చేయట్లేదు, మంచి పనే చేస్తున్నావు, కానీ తెలివితో చేయి, జ్ఞానంతో చేయి, ఆలోచనతో చేయి, సలహాలతో చేయి. దేవుడు సేవ చేయమని అంటున్నాడు మనల్ని అందరినీ. బట్ బీ కేర్ఫుల్, అదర్వైజ్ యూ విల్ బీ ఇన్ అ ప్రాబ్లం. ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని రబ్ చేసుకోవడం చాలా కష్టం. చూడండి, నేను అభినయ్ అంటున్నాడు, అసలు కాదు 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 ఎన్నెన్నో నమ్మట్లా, ఎగతాళి చేస్తున్నారు. ఇంకా అక్కడ ఎన్ని చెప్పినా కాదు, నేను అలా చేసుకోలేదు. పీపుల్ కాంట్ బిలీవ్. వన్స్ యు ఆర్ రాంగ్ సంథింగ్, ఇక నమ్మడం చాలా కష్టం. మొత్తం ఫెయిత్ని తెచ్చుకోవడం చాలా కష్టం. ఇక్కడ బైబిల్ చెప్తుంది, వీళ్ళు స్వాభావిక ధర్మాన్ని విడిచి. స్వాభావికమైన ధర్మం ఏంటి? స్వాభావికమైన డ్యూటీ ఏంటంటే ఒక స్త్రీ ఒక పురుషుడు. కానీ వీళ్ళు స్వాభావిక మీరు విరుద్ధ ధర్మం. ఏంటో విరుద్ధ ధర్మం? ఇద్దరు స్త్రీలు అన్నప్పుడు ఇద్దరు పురుషులు కూడా నెక్స్ట్ వచ్చిన వాళ్ళు, ఇద్దరు పురుషులు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు, అటువలే పురుషులు కూడా. స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మం రూల్ ఏంటి? పురుషుడు స్త్రీని పెళ్లి చేసుకోవాలి. కానీ ఆ స్వాభావికమైనటువంటి ఒరిజినల్ ధర్మం, ఒరిజినల్ డ్యూటీని పక్కన పెట్టి పురుషులతో పురుషులు అవాంఛమైనది చేయుచు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలాన్ని అనుభవించుతూ ఒకరి ఎడల ఒకడు కామోత్పతులైరి. ఎందుకు? దీని అంతటికి మెయిన్ కారణం ఏంటో తెలుసా? ఇది మారలేందే ఇవన్నీ మారవు. అది. సో మూడోది చాలా ప్రమాదకరమైంది. అన్నీ ప్రమాదకరమైనయే. ఇది సెక్స్కి సంబంధించిన పాపాలు. మొదటి దుష్ట హృదయం మోసాలు చేయడం, అది కూడా సెక్స్కి ఉండొచ్చు. ఎందుకంటే నీ మోసం చేసి మీ ఆయన్ని మోసం చేసి, మీ ఆవిడ్ని మోసం చేసి, మీ నాన్న, అది మోసమే. రెండో హృదయం కఠినమైన హృదయం. ఎన్ని చెప్పినా వాళ్ళు ఏమారు మారు. మాదేంటి? రాయా, మాది రాయా. అది వాళ్ళు మారాలి. వాళ్ళు ఎవరు? మేము ఎవరు? ఫరో తమ్ముడు, ఫరో చెల్లి. మీ బ్యాచ్ అంతా ఒకటే. మీరు ఎన్ని చెప్పినా వినరు. భక్తులు చెప్పిన మోసే అహరోన్లు వచ్చి చెప్పారా లేదా? మోసే అహరోన్లు ఎవరు ప్రతినిధులుగా వచ్చి చెప్పారు? దేవుడు వచ్చి నాకు కనబడాలి అనకూడదు. దేవుడు చెప్తే నేను వింటాను కాదు, దేవుడే మాట్లాడతాడు భక్తుల ద్వారా. భక్తులు వాక్యం చెప్తుంటే దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సరి చేసుకోవడానికి, చక్కపరచుకో. ఇఫ్ యూ డోంట్ వాంట్, ఓకే, గో 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 గో. కఠినమైన హృదయం వల్ల ఒక రోజు ఏమైద్ది? మార్పు పొందని నీ హృదయము ఏమైద్ది? ఉగ్రత రోజు ఉంది. దట్ ఈస్ పనిష్మెంట్ వన్ డే. ఇప్పుడు మూడోది ఏంటి అంటే ఈ అవివేక హృదయము పాపము చేత వారు బంధించబడి ఉన్నారు. దీస్ పీపుల్ ఆర్ కాల్డ్ స్పిరిచువల్ డార్క్ అండ్ పీపుల్. ఆత్మీయమైన చీకట్లో ఉన్నవారు. వీళ్ళని ఫూలిష్ పీపుల్ అంటారు. వీళ్ళు దేవుణ్ణి కూడా విడిచిపెట్టేస్తారు. ది రిజెక్ట్ గాడ్. దేవుణ్ణే విడిచిపెట్టేస్తారు. అది దేవుణ్ణి విడిచిపెట్టి, ప్రవచనాలు విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా బ్రతుకుతారు. దే రిజెక్ట్ క్రైస్ట్. వాళ్ళు క్రీస్తుని కూడా నిరాకరిస్తారు. యోహాను సువార్త 12:40 మనం చూస్తే, యోహాను సువార్త 12:40 అక్కడ మనం వారి కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగు చేసిన వారు హృదయము కఠిన పరచను అని యెషయా మరి ఒక చోట చెప్పాను. వీళ్ళెంతమంది ఇంకా అంధత్వం చేత, ఎందుకు వారి కన్నులు ఎందుకు చీకటిగా అయిపోయినాయి? అది హృదయం చీకటిగా ఉంది కనుక. నేను ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క రోజు చెప్పగలను.
బట్ ఇవాళ టైం లేదు, స్పీడ్ కొడుతున్నాను, కొంచెం మీరు అర్థం చేసుకో. మీరు చాలా తెలివైన వాళ్ళు, చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు, బాగా మీకు అర్థమైపోయింది. అన్నీ రాసేసుకోవడం మాత్రమే కాదు, ఎక్కడ రాసేసుకొని మార్చేసుకోండి. అన్నీ పేపర్లో ఉండి మన బతుకు మాత్రం మారకపోతే ఉపయోగం లేదు. అన్ని బైబిల్లో గీతలు పెట్టేసి మన జీవితాలు మారకపోతే ఉపయోగం లేదు. అది సో మొదటిది, కమన్ 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 కమన్, మొదటిది బాబు, మొదటిది. అందులో కాదు, ఇందులో నావేపే, నువ్వు మళ్ళీ అది కూడా మూసే, టీవీ మూసే, అది కంప్యూటర్ ల్యాప్టాప్ మూసేసే. ల్యాప్టాప్ మీద ఫోకస్ ఉండకూడదు. థ్యాంక్ యూ. మొదటిదే తమరే చెప్పాలి. వెరీ గుడ్. మోసకరమైన హృదయం మీరు చెప్పాలి. రెండోది కఠినమైన హృదయం. మూడు చెప్పండి మీరు నా తర్వాత చెప్పేది కానీ ఇంకా నాలుగోది రైట్. కనుక నాలుగో హృదయంలోకి వచ్చేద్దాం. నాలుగో హృదయం చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. Come on man, Hebrews chapter 3 verse 12. ఓకే, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపెట్టినాడు విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని. మన హృదయాలన్నింటికి రెండు పేర్లు ఎడుతున్నాం. మొదటి హృదయం, దానికి ఇంకొక పేరు డిసీవింగ్, అంటేనే మోసగారం. మోసాన్ని ఇంగ్లీష్లో డిసీవింగ్ అంటారు. ఇంకొకటి ఘోరమైన వ్యాధి కలిగింది, వికెడ్ హార్ట్. సో మొదటిది డిసీవింగ్ అండ్ వికెడ్ హార్ట్. రెండోది హార్డెండ్ అండ్ స్టబ్బర్న్ హార్ట్. అంటే అర్థం, హార్డెండ్ అంటే రాతి హృదయం, కఠినమైన హృదయం. కఠినమైన హృదయాన్ని ఇంగ్లీష్లో స్టబ్బర్న్ అన్నారు, రాతి హృదయాన్ని ఏమన్నారు? హార్డ్ అండ్ హార్ట్. మూడోది ఫూలిష్ హార్ట్, డార్క్ అండ్ హార్ట్. ఫూలిష్ అండ్ డార్క్ అండ్ అంటే అర్థం బుద్ధిహీన, అవివేకమైంది, అంధకారమైంది. ఇప్పుడు నాలుగోది ఏం చెప్తారు దీనికి? ఉంది కాబట్టి తప్పక చెప్తారు నాకు తెలుసు. కానీ మొదటిది మీరు రాసుకోవాలా, అవిశ్వాస హృదయం. దిస్ హార్ట్ ఈస్ కాల్డ్ అన్బిలీవింగ్ హార్ట్. నమ్మదం. కొన్ని హృదయాలు ఎన్ని చెప్పినా నమ్మరాళ్ళు. దానికి ఇంకొక పదం పెట్టుకోండి, దుష్ట హృదయం. ఓకే, సో ఏ హృదయం అని? దుష్ట హృదయం. వింటున్నారా? అర్థమవుతుందా? ఏ హృదయం మీది? ఒకప్పుడు, ఇప్పుడు కూడానా? అదే మీరు ఎలా ప్రార్థన చేస్తారో చూస్తారు. రేపు మీకు అందరికీ బోల్ టైం ఇస్తారు, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయాలి. ప్రభువా నా హృదయం ఇలాంటిది. అది ఆ హృదయాన్ని ఏం చేశారు మీరు? మార్చారు. అది రికార్డింగ్ పెడతాం, తర్వాత ఎవరి హృదయం సరిగా లేకపోయినా ఆ రికార్డింగ్ని వదులుతాం, మీ ఇంటికే వదులుతాం. మీరే అన్నారుగా. ఈ హృదయం పేరేంటి? దుష్ట, అవిశ్వాసం కలిగిన హృదయం. దే డోంట్ బిలీవ్. నమ్మరాలు. ఎన్ని వాక్యాలు చెప్పినా నమ్మరు. కొంతమంది దేవుని వాక్యం అంటే వాళ్ళకి ఎగతాళిగా ఉంది, దేవుని వాక్యాన్ని నమ్మరు, దేవుని మాటను నమ్మరు. చూడండి ఒకసారి మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం మనం చదివితే, దేవుడు వారి శిష్యుల్ని వారి అవిశ్వాసాన్ని వలన గద్దించాడంట. ఏమని గద్దించాడు? 11 మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మకం నిమిత్తం, హృదయ కాఠిన్యం నిమిత్తం వారిని గద్దించాను. అపనమ్మకం, వారి అపనమ్మకం నిమిత్తం. ఎంతమంది ఇంకా దేవుని బిడ్డలని చెప్పి స్టిల్ అన్బిలీవింగ్. దే డోంట్ బిలీవ్ ద ర్యాప్చర్. రాకడ కొరకు సిద్ధపాటు లేదు. అందుకే నమ్మట్లే వాళ్ళు. 7 ఏళ్ళ శ్రమలు ఉన్నాయని నమ్మట్లే వాళ్ళు. దేవుడు ఉన్నాడని నమ్మట్లే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ హృదయం అన్బిలీవింగ్ హార్ట్. ఈవెన్ అన్బిలీవింగ్ హార్ట్ ఈజ్ ఆల్సో అ సిన్ఫుల్ హార్ట్. ఇది కూడా పాపపు హృదయమే, పాపమే. అవిశ్వాసం అనేది కూడా పాపమే. ఎందుకో తెలుసా? అన్బిలీవింగ్ అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని వాక్యాన్ని రిజెక్ట్ చేయడం. ఇప్పుడు వాక్యం మీకోసమే అని చెప్తున్నప్పుడు ఈ వాక్యం నాకు కాదని చెప్పడం నీ పొరపాటు. వాక్యాన్ని రిజెక్ట్ చేయడం అండ్ టర్నింగ్ అవే ఫ్రమ్ హిమ్. ఆయన నుంచి వేరైపోవడం, ఆయన నుంచి దూరం వెళ్ళిపోవడం. ఇది అన్బిలీవింగ్ హార్ట్లో ఉన్నటువంటి భయంకరమైన విషయం. ఇవాళ చాలామంది అన్బిలీవింగ్ హార్ట్ కలిగినటువంటి వారు ఉన్నారు. చాలా ఉదాహరణలు ఉన్నాయి. కానీ దేవుడు ఎంతో బాధపడ్డాడు, ఎంతో నమ్మకంతో వాళ్ళందరినీ మంచి దేశానికి తీసుకెళ్దాం అనుకున్నాడు. కానీ వాళ్ళందరిలో అపనమ్మకమే. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనం, యెహోవా అంటున్నాడు, యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయదు,
ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన శోచక్రియలన్నింటినీ చూచి నన్ను నమ్మక యుందురు. ఎన్నాళ్ళు ఎన్ని సంవత్సరాలు. దేవుడు మన అందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలనుకుంటున్నాడు. బట్ వై యు ఆర్ నాట్ రిసీవింగ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్? బికాస్ ఆఫ్ యువర్ అన్బిలీఫ్. ఈ సంఖ్యాకాండానికి వచ్చేటప్పటికల్లా దేవుడు ఈ మాట పడే లోపల, ఈ మాట అనే లోపలికల్లా ఇజ్రాయెల్ అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు అప్పటికే తిరిగారు చెప్తారా? 40 years తిరిగేశారా? మరి ఎన్ని సంవత్సరాలు? ఈ మాట అన్ని లోపల కాదు. ఇంకా ఎన్నాళ్ళు వీరి మధ్యన శోచక్రియలు చేసిన నమ్మట్లే వీళ్ళు. ఎన్నాళ్ళు ఎప్పుడు అన్నాడు చెప్పండి? అప్పటికి అరణ్యంలో తిరిగి 2 సంవత్సరాలు అయింది. జస్ట్ 2 years. ఇంకా 40 years కాదు, ఇంకా 2 yearsకి ఇంకా బాధపడి, ఇంకా అసలు ఆ ప్రయాణం ఎంత రోజులో తెలుసా? ఎన్ని రోజులు? 11 days. 11 రోజుల్లో పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళిపోతారు వెళ్ళి. 2 సంవత్సరాలు అయింది. 11 రోజుల్లో వచ్చే దీవెన 2 సంవత్సరాలైనా రాకపోతే నీకన్నా దేవుడు బాధపడుతున్నాడు. ఇప్పుడు నీకు ఒక మంచి బహుమానం తీసుకొచ్చాను అనుకో, కానీ ఆ బహుమానం ఇవ్వడానికి నేను రెడీగా లేను, ఎందుకంటే నీ బతుకు మారలేదు కాబట్టి. మారిన తర్వాత ఇమీడియట్ ఇచ్చేద్దాం అనుకుంటే 11 రోజుల్లో మారిపోతాడు కదా అనుకుంటే, 11 రోజుల్లో వచ్చే బహుమానం 2 సంవత్సరాలు అయినా ఆ ప్యాకెట్లో ఉన్నది కుళ్ళిపోతుంది. నేను నీ కొరకు బహుమానం తెచ్చిన చీర అది ఇంకొకటి ఎక్కువ కాలం అయ్యేప్పటికీ దానికి సీకిపోతుంది. ఇవాళ నీ బహుమానాలు ఇంకొకడు ఆల్రెడీ ఆక్యుపై చేసేస్తున్నాడు ఆ బాలు ప్రవహించే దేశం. ఇంకొకడు ఆల్రెడీ ఉంటున్నాడు అక్కడ, ఇంకొకడు ఆల్రెడీ అనుభవిస్తున్నాడు ఆ దేశంలో ఉండి. అనుభవించవలసిన నీవు, ఆశీర్వాదం పొందవలసిన నీవు దరిద్రతను అనుభవిస్తున్నావు. రోడ్డు మీద తిరుగుతున్నావు, చుట్టూ తిరుగుతున్నావు. ఎందుకమ్మా? ఎందుకు? అర్థమవు ఇవన్నీ మనకి ఎలాంటి వాక్యాలు అర్థం, వేరే వాక్యాలు అర్థం. అంతేనా? అర్థమయ్యలేదా? ఎందుకో? వై? బికాస్ ఆఫ్ దేర్ అన్బిలీఫ్. వాళ్ళు నమ్మకపోవడం వల్ల, వాళ్ళు నమ్మలా. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా మీకు? ఇక్కడ దేవుడు అన్నాడు, ఓకే ఇచ్చేత 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికి ఈ టైంకి ఎంతకైంది? 2 years. సో దేవుడు అన్నాడు 2 years, ఓకే లెట్స్ గో. మీరు పని చేయండి, ఒక్కొక్క గోత్రంలో నుంచి ఒక్కొక్కడిని పికప్ చేయండి అన్నాడు. సో ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 మంది బయలుదేరి ఏ దేశానికి వెళ్ళండి? ఆ పాలు తేనెల దేశంలోకి అడుగు పెట్టండి. అవి చూసి వచ్చి వీళ్ళకి చెప్పండి ఎంత బాగుందో ఆ దేశం. నిజంగానే బాగుంది ఆ దేశం అని చెప్పారు, కానీ ఆ దేశం మనకు పొందడం ఇంపాసిబుల్ అన్నారు. ఎందుకో తెలుసా? ఆ దేశంలో నెవీళ్ళు ఉన్నారు. నెఫీలు అంటే అజాన్ బాబు రాక్షసులు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దృష్టికి మనం మిడతల్లా కనబడుతున్నాం. మిడత ఎలాగ ఉంటుంది? మన కాలేజ్ తొక్కేయచ్చు, అంత పెద్దోళ్ళు వాళ్ళు. ఎవడాడి పేరేంటి? ఎవడు? గొలియాతు లాగా ఉన్నారు వీళ్ళందరూ. మన వల్ల కాదు అని చెప్పారు. ఈ 12 మందిలో 10 మంది, మెజారిటీ ఏం చెప్పారు? 2 మాత్రం లేదు మంచిగా ఉన్నాయని చెప్తున్నారు కదా, ఆ దేవుడే మనకి సాయం చేసి మనకి ఇస్తాడు. 2 మాటలు గెలుస్తుందా? 10 మంది మాటలు గెలుస్తాయా? వీళ్ళు ఎంతమంది? ఈ జనాభా ఎంతమంది? 2.2 million, 22 లక్షల మంది వీళ్ళు. ఇప్పుడు 22 లక్షల మంది ఈ 10 మంది చెప్పిన మాటనే తీసుకున్నారు. ఇదే అధ్యాయం 14వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే ఎలా ఏడిశారో చూడండి ఒకసారి. దుర్మార్గులు ఎలా ఏడిశారో చూడండి. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి ఏడిచి కేకలేసి, ఆ ప్రజల రాత్రంతా ఎలుగెత్తి కేకలే, మామూలు ఏడుపులు కాదు. ఎవరు చెప్పింది? అది కొంతమంది క్రైస్తవులు ఏడుస్తారు, ప్రార్థనలు ఏడుస్తారు. అది ఏడుస్తున్నారా? అది ఏడిస్తే పని రాదు. అది ఏడిచి ప్రార్థన చేయడం తప్పు లేదు, కానీ అదే పనిగా అలవాటు చేసుకోకండి. కొంతమందికి అదే అలవాటు. ఏంటి అలవాటు?
కొంతమంది ఇక్కడ దొరకకపోతే ఇంకో దగ్గరికి వెళ్తారు, అక్కడ కొండకి ఎక్కుతారు. ఆ కొండకి ఎక్కకపోతే ఎక్కడికి వెళ్తారు మళ్ళా? ఇవన్నీ బాగోలేదు, మెదరాసి పోదాం, మెదరాసి వెళ్ళిపోతారు మళ్ళా. కొంతమంది మెదరాసు లేకపోతే కాకాని తోట పోతారు మళ్ళా. కొంతమంది ప్రతి సోమవారం కాకర తోట ఎల్లు బాగా కలిసి వస్తుంది, మొత్తం దయ్యాలన్నీ అంటుకుంటాయి. కాకర తోటలో ఏముంది? దేవదాసయ్య గారు సమాధిరా కావాల్సింది నీకు. ఆ సమాధి ఏం చేస్తావు? ఆ సమాధిలో మట్టి తినేస్తావా? ఓ పంచి కొంచెం ఎక్కువ తవ్వి ఆయన శమాన్ని కూడా తినే మంచిగా బాగా, అప్పుడు ఇంకా ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. బోర్రలేని గాడిది కాకపోతే వాళ్ళైనా చెప్పాలా? వాళ్ళు చెప్పరు. నన్ను స్పీకర్గా పిలిచారు అక్కడికి. నమస్కారం బాబు, నేను చెప్తే ఇంకా నెక్స్ట్ నుంచి మీరు పిల్లరాని ఎలాగో తెలుసు, ఇంక ఫస్ట్ టైం కూడా ఎందుకులే. జాన్ గారు పిలిచారు నన్ను. అప్పుడు జాన్ ప్రెసిడెంట్, ఇప్పుడు కిరణ్ గారు ప్రెసిడెంట్. సరే, పాయింట్ ఏంటనంటే ఇప్పుడు సిగ్గులేని కొంతమంది ఆడ పోతున్నారు. వాళ్ళు నువ్వు కూడా ఉన్నావా? సిగ్గులేని వాళ్ళు అండి. వాళ్ళు బతుకులు మారవు, జీవితాలు మారవు. సిగ్గులేని వాళ్ళందరూ కొండకు పోతారు. రేపు మొన్న ఫిబ్రవరిలో జరిగింది కదా, ఏంటది? తిరణాలు, వీళ్ళకి తిరణాలు. కొంతమంది కలరింగి పోతారు గుద్దుకోవడానికి, అమ్మాయిని చూసుకోవడానికి. బలిగుందిరా, ఇదే బతుకాలది. కొంతమంది గుండిచ్చుకోవడానికి. దేవుడు చెప్తే నీకు మంచి దేశం అంటే ఎలుగే తేడుతారా మీరు? అందుకే కోపం వచ్చింది ఆయనకి. నెక్స్ట్ వచనంలో వారు ఇజ్రాయిలు మోషే అహరోన్ల పైన సనుక్కున్నారు. నెక్స్ట్ వచనం, ఆ సర్వ సమాజం ఐగుప్తులో మేము ఎలా సావలేదు, ఈ అరణ్యంలో మేము ఎలా సావలను, ఇది గోల. అప్పుడు అన్నాడు దేవుడు ఈ 14 వచనాల్లో ఏమని? ఎంతకాలం ఏమన్నాడు? 14 వచనాల్లో ఎంతకాలం 14 అంటున్నాడు, 13లో అంటున్నాడు, 11లో యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలను చూచి నన్ను నమ్మకయుందురు, నేను వారికి స్వాస్యమియక తెగులు చేత వారిని ఏం చేస్తాను? హతము చేసి ఈ జనము కంట మహాబలము గల గొప్ప జనము నిలవబెట్టించి ఏం చేస్తాను? నేను స్వాస్యం ఇవ్వను. ఏం చేస్తాను? నెక్స్ట్ వచ్చినావు నాన్న, 12 వచ్చినావు, యాక్టివ్గా ఉండు. ఈ ప్రజలు నెక్స్ట్ వచ్చినావు, రైట్. 13 12 నా దాంట్లో కనపడదు, ఇక్కడ కనపడట్లేదు. అది 12 వచ్చిన వారికి స్వాస్యం ఇయ్యను. దేవుడు డిసైడ్ అయిపోయాడు. ఇవాళ ఎన్నిసార్లు నీకు చెప్తున్నా నీ అవిశ్వాస హృదయం మారట్లేదు అనుకో, దేవుడి హృదయం బాధపడుతుంది. నీకు ఇక బ్లెస్సింగ్ ఉండవు. కానీ ఇంకొకటి ఇస్తా. ఏమిస్తా? తెగులు. తెగులు అంటే ఏంటి? జబ్బులు. ఎంతమందికి తెగులు కావాలి? చేయిస్తారా? అది మీకు వద్దన్నా వస్తాయి. ఎందుకని? అది మీ అవిశ్వాసాన్ని మార్చుకుంటే తప్ప ఎవరికి ఇష్టం ఉండదు. కానీ అవిశ్వాసం కలిగినటువంటి వారు, నమ్మలేనిటువంటి వారికి పనిష్మెంట్, మీకు తెగులు. ఇంకొకటి ఏంటో చెప్పనా? ఎన్ని సంవత్సరాలు తిరిగారు? 2 సంవత్సరాలు. ఇప్పుడు వరకు 2 సంవత్సరాలు. ఇప్పుడు ఇంకా ఎన్ని సంవత్సరాలు తిరగాలని దేవుడు వారికి ఆజ్ఞాపిస్తున్నాడు? 40 days. 40 మొత్తం 40. ఇంకా 2 + 4 38. ఎంత? 40 years ఎందుకు ఇచ్చాడో తెలుసా మీకు? కాదు. 40 years ఎందుకు ఇచ్చాడు చెప్పండి? కాదు. తెలీదా మీకు? వాళ్ళని పాలు తేనెలు ప్రవహించే దేశానికి పంపించాడా? 12 మందిని. 12 మంది వెళ్ళి ఎన్ని రోజులు ఉన్నారు? 40 days ఉన్నారు అక్కడ. 12 మంది 40 days ఉన్నారు. 40 days మీరు మంచి దేశంలో ఉండి ఏ మెసేజ్ కన్వే చేశారు? చెడ్డ సమయం. ఇవాళ దేవుడిని అనుభవపూర్వకంగా తెలుసుకొని కూడా వాక్యంగా చెప్పలేని చెడ్డ మనుషులు ఉన్నారు. ఏమైందో తెలుసా? రోజుకి 1 సంవత్సరం, ఒక రోజుకి 1 సంవత్సరం. ఎన్ని రోజులు మీరు తిరిగారు? 40 రోజులు = 40 సంవత్సరాలు. అది ఈక్వేషన్, అది లెక్క. ఎన్ని సంవత్సరాలట? 40 సంవత్సరాలు. ఎందుకనంటే రోజుకు 1 సంవత్సరం. ఒక రోజంతా తిరిగారు మీరు. నా పట్టణంలో ఆ మంచి దేశంలో అడుగు పెట్టి కూడా తప్పుడు సమాచారం ఇచ్చారు. అది నమ్మి వీళ్ళందరూ ఏడిశారు, దిక్కుమాలను కూడా.
20 లక్షల మంది కూడా సగిలిన వాళ్ళు కూడా ఆ ఇద్దరు మాట వినరా వినలా కనుక ఆ ఇద్దరు తప్ప. అందుకనే కనాన్ దేశంలోకి, ఆ పాలు తేనెల దేశంలోకి ప్రవేశించింది ఎవరో తెలుసా? ఇద్దరే. వాళ్ళు ఎవరో తెలుసా? కాలేబు, వాళ్ళిద్దరే. ఈ 10 మంది వెళ్ళలేదు, మిగతా ఈ 10 మంది ముందే పోయారులేండి. అది 34లో ఉంది, అదే అధ్యాయం 34లో. 34లో ఏముందో తెలుసా? రోజుకు ఒక సంవత్సరం. చూడండి అక్కడ రాసింది, మీరు ఆ దేశమును సంచరించి చూచి 40 దినములు లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మలను రోసివేసినట్లు. బ్యాడ్. నాకు ఇది కావాలనే వాళ్ళు చేయి చూపించండి. మరి ఇంకెందుకు అవిశ్వాసం కలిగి బ్రతుకుతారు? ఆ విశ్వాస హృదయం దేవుడికి సంతోషం అండి. అది మీ ఇష్టం, ఇంకెందుకంటే చెప్పలేను నేను. ఎన్ని హృదయాలైన? 5ది చూడండి, మత్తయి సువార్త 15:19. మత్తయి సువార్త 15 అధ్యాయం 19 వచ్చి అక్కడ రాసింది, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారంలో, వేశ్యాంగములు, దొంగతనం, అబద్ధ సాక్ష్యాలు, దోషలు హృదయములో నుండే వచ్చును. దీనికి ఒక పేరెట్టండి. ఇప్పుడు హృదయంలో నుంచే వచ్చును, దీనికి ఒక పేరు పెడతారా? ఇంప్యూర్ హార్ట్, అపవిత్రమైన హృదయం. ఇవన్నీ అపవిత్రమైన పనులు కాదు, చెడ్డ ఆలోచనలు. కొంతమందికి మంచి మాస్టర్ ప్లాన్ వేస్తారు, వాళ్ళ బుర్రలో దురాలోచన వస్తుంది. దు అంటే అర్థం చెడ్డ ఆలోచన, అంటే దు ఆలోచన, చెడ్డ ఆలోచనలు, మాస్టర్ ప్లాన్స్. ఇవాళ ఎంతమంది మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు? ఇవాళ నువ్వు మాస్టర్ ప్లాన్ వేస్తున్నావా? చెత్త ప్లాన్లు వేస్తున్నావా? వింటున్నారా మీరు? మందికి ఎన్ని తెలివితేటలు. వాళ్ళ అత్తగారిని లేపేయాలనుకుందంట కోడలు. ప్లాన్ వేసింది. వాళ్ళ అత్తగారికి ఎండి చేపల కూర అంటే ఇష్టం అంట. ఆమెకి 4 రోజుల నుంచి పడట్లా, కానీ తర్వాత ఫ్రెండ్షిప్ చేసుకుంది, ఎలగలేపేద్దామని. ఏం చేసింది? అత్తగారు మీకోసం ఎండి చేప. ఏంటి మొన్నటి వరకు తిట్టావు కదా? ఊరుకోండి అత్తగారు, మొన్న అయ్యగారు చెప్పిన తర్వాత కూడా మారపోతే ఎందుకు? అయ్యి బాబోయ్. ఆ ఎండి చేపలు కూర వేసి రెడీగా పెట్టడానికి రమ్మని చెప్పింది. అత్తగారు వేరే దగ్గర ఉంటున్నారు, వీళ్ళు వేరే దగ్గర ఉంటున్నారు. కనుక ఆమె రాలేదు. ఇంకా టైం అయిపోతుంది, సాయంత్రం అయిపోయింది, ఇంకా రాలేదని చెప్పి ఈమె బయలుదేరి వెళ్ళిందంట. ఎవరిని పిల్లడానికి? ఆ అత్తగారిని పిల్లడానికి. అంతలోకి పిల్లలు, వాళ్ళకి 2 పిల్లలు అంట, క్రికెట్ ఆడుకొని వాళ్ళ ఇంటికి వచ్చారు 7 గంటలకి. ఆకలైపోతుంది అమ్మ, ఆకలైపోతుంది అమ్మ, అమ్మ అమ్మ అని గదులన్నీ తిరిగారు, కానీ అమ్మ కనపడలా. అమ్మ ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఏమైంది అని అంటే, పలే అమ్మ లేదులే, వండిసి పెట్టేసింది కదా. ఎలాగా? అబ్బో మంచి ఏం కూర? ఎండి చేపల కూర. వీళ్ళు పెట్టేసుకొని 2 కంచంలో పెట్టుకొని తినేశారు. అత్తగారు చేయి పట్టుకొని తీసుకొస్తుంది కోడలి పిల్ల. కానీ ఇంటికి వచ్చే లోపలికల్లా 2 పిల్లలు సొంగ కారుతుంది. రే ఏమైంది? ఒరే మీరెందుకు తిన్నారా అని అత్తగారు ఇలా చూసాడు. ఏమైంది? మీరు నవ్వుతున్నారు కానీ అదంతా ఏడుపుమయం. గబగబా అంబులెన్స్ పిలిచారు, హాస్పిటల్ తీసుకెళ్ళి లోపల ట్యూబ్ ఎక్కించారు, బయటికి తీయడానికి ప్రయత్నం చేశారు. ఎమర్జెన్సీలోకి వెళ్ళిపోయారు. ఇంటెన్షన్ అది మామూలు విషయం వేయలేదంటే, కొంచెం ఎక్కువ వేసింది. ఒకేసారి వెరీ గుడ్, ఒకేసారి లేపేద్దాం అనుకున్నది, కానీ ఒకేసారి 2 పిల్లలు లేచిపోయారు, 2 చచ్చిపోయారు. ఎవడు తీసుకున్న గోతులో. ఒకవేళ మీరు అలాంటి ప్లాన్లో ఉంటే విరమించుకోండి, అది మీకే తగులుతుంది. దురాలోచన మంచిది కాదు. ఇది హృదయం చెడిపోయిన వాళ్ళు వస్తుంది. ఇంప్యూర్ హార్ట్, అది ప్యూర్ హార్ట్ కాదు, మంచి హృదయం కాదు. అందుకనే బైబిల్ చెప్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభు ప్రసంగం చేస్తూ కొండ మీద ప్రసంగంలో ఆయన అన్నమాట, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయ అపవిత్రం కలిగిన వాళ్ళు ధన్యులు అనలా.
హృదయాన్ని శుద్ధి చేసుకో, యేసు రక్తంలో కడుక్కో. యేసు ప్రభు నీ హృదయాన్ని శుద్ధి చేస్తాడు ఆయన. You want your hearts to be cleansed? Come unto the Jesus. Let's sing, man. Come on. నా హృదయం వింతగా మారెను. పాడదామా? నాకు ఓపిక లేదు. లెట్స్ సింగ్. అందరూ మీరు అంతా పడ. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను. నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున. మరలా. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను. నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున. సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. ఓకే, సరే ఆపే. థ్యాంక్ యూ వెరీ మచ్. బిఫోర్ యూ వాంట్ ఎందుకంటే టైం అయిపోయింది కనుక ఐ జస్ట్ వాంట్ ర్యాప్ ఇట్ ఆఫ్. తొందరగా క్లోజ్ చేసే ముందు ఇన్ని హృదయాలు పాత హృదయాలు చెప్పి కొత్త హృదయం ఒకటి చెప్పకపోతే బాగోదు. ఆ కొత్త హృదయం బిలీవింగ్ హార్ట్. అవిశ్వాస హృదయంలో నుంచి ఏమొద్దాం మనం? విశ్వాస హృదయం. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. చూడండి, ముగించేద్దాం మనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6. కమాన్. బైబిల్ సేస్. మళ్ళీ రేపు వెళ్దాం పాత హృదయాలకి మళ్ళీ. ఓకే, ఒక్క హృదయం మాత్రం చూపించి ముగించేస్తా. రాసిన విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండడం. ఒక వ్యక్తిలో విశ్వాసం అనే హృదయం ఉండకపోతే యూ కెనాట్ బికమ్ గాడ్స్ ప్లీజింగ్ పర్సన్. ప్లీజింగ్ గాడ్, దేవుడికి ఇష్టంగా ఉండాలంటే హృదయాన్ని మార్చుకో, నీ హృదయాన్ని ప్రభుకి. అందుకని బైబిల్ చెప్తుంది రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో, రోమిలికి రాసిన పత్రిక హృదయంలోకి ప్రభుని స్వీకరించాలి. 10వ అధ్యాయం 9వ. ఇదేనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభు నా ప్రభు అంటే అర్థం తెలుసా మీకు? యేసు ప్రభు అని ఎవరు చెప్పండి, చెప్పండి చెప్పండి చెప్పండి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని అంటే అర్థం ఏంటి? ఇందాక మిమ్మల్ని అడిగాక మిమ్మల్ని నేను అడుగుతాను. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని అంటే అర్థం ఏంటి? చూసారా? తెలియదు. యేసు ప్రభు అంతే. యేసు ప్రభు మీరు చెప్పండి. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవడం అంటే సింపుల్ అండి. యేసు ప్రభు అని, అది అక్కడ అర్థం. యేసు ప్రభు అని, ప్రభు అని, యేసు ప్రభు కాదు, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలా. అర్థం తెలుసా మీకు? అది అర్థం తెలియక ఇప్పటి వరకు మీరు. యేసు ప్రభు అంటే అర్థం మాస్టర్ అని అర్థం. యేసు నా ప్రభు, నా దేవుడు, నా రాజు అంటే అర్థం ఏంటంటే ఆయన చెప్పినట్టు ఇక నుంచి నేను నడుస్తా, అది అర్థం. ఆయన చెప్పినట్టు ఇక నుంచి జీవిస్తా. ఇక నుంచి నేను కాదు ఇంట్లో బాస్, నేను కాదు నా జీవితానికి బాస్, నేను కాదు నా కుటుంబానికి బాస్. జీసస్ ఈజ్ హెడ్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఆయన ప్రభు, ఆయన నా రాజు, ఆయన నా దేవుడు. ఆయన చెప్పినట్టే నేను నడుస్తానని నోటితో ఒప్పుకోవాలా. బాప్తిసం తీసుకున్నప్పుడు అదే చెప్పిస్తాం. ఇక నుంచి ప్రభు మాట వింటావా? ఇక నుంచి ప్రభు చెప్పినట్టు చేస్తావా? ఇక నుంచి ప్రభు మార్గంలో నడుస్తావా? ఇక నుంచి ప్రభు చెప్పినట్టు జీవిస్తావా? ఎస్ అనినప్పుడే బాప్తిసం ఇస్తావు. నోటితో ఒప్పుకోవాలా. కన్ఫెస్, రిపెంట్. ఏం చేయకుండా బాప్తిసంలో తీసుకున్నారు? ఇది మారుమని. మొదటిది నోటితో ప్రభు అని ఒప్పుకోవాలా. యేసు నా ప్రభు అని, నా దేవుడు యేసు అని, నా రాజు యేసు అని, అది అర్థం. యేసు ప్రభు అంటే అర్థం అది. యేసు నా ప్రభు అని, యేసు నా దేవుడు అని, యేసు నా రాజు అని, ఆయన చెప్పింది నేను వింటానని ఒప్పుకొని
దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించాల. విశ్వాసం అనేది నీ హృదయంలో ఉంచాలి. ఈ రెండు జరిగినప్పుడు దెన్ యు ఆర్ సేవ్డ్. అప్పుడు నువ్వు రక్షించబడినట్టు. ఒక వ్యక్తి రక్షణ ఎలా పొందుతాడు? ఇలా పొందుతాడు. సత్యవాక్యాన్ని విని విశ్వాసం ఉంచుతాడు హృదయంలో. ఏమని? యేసు ప్రభు నా కొరకు లోకానికి వచ్చాడు, ఆయన నా కొరకు చచ్చిపోయాడు, ఆయన నా కొరకు మృతి నొంది మృతులలో నుండి కూడా ఆయన తిరిగి లేచాడు. ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. జీసస్ హస్ కమ్ టు దిస్ వరల్డ్ ఫర్ మీ అండ్ లిడ్ సిన్లెస్ లైఫ్. పాపం లేని జీవితాన్ని జీవించాడు, నా కొరకు చనిపోయాడు, నా కొరకు సమాధి చేయబడ్డాడు, నా కొరకు తిరిగి లేచాడు అని హృదయంలో నమ్మిన రోజు దెన్ యు ఆర్ సేవ్డ్. అది విశ్వాస హృదయం. నీ హృదయం వింతగా మారిపోద్ది. ఇక దుష్ట హృదయం నీకు ఉండదు, ఇక నీకు హార్డ్ అండ్ హార్ట్ నీకు ఉండదు. ఒకప్పుడు ఉండొచ్చు, ఇప్పుడు ఉండదు. అపవిత్రమైన హృదయం నీకు ఉండదు, అవిశ్వాసమైన హృదయం నీకు ఉండదు. ఇంకోటి ఏంటి? నాలుగోది అపవిత్రం చెప్పేశాను కదా. మొదటిది దుష్ట మోసక, రెండు కఠినమైన హృదయం, మూడు అవివేక ఫూలిష్ అండ్ డార్క్ అండ్ హార్ట్స్, నాలుగు అవిశ్వాస హృదయం. నాలుగే చెప్పానా? ఐదోది అపవిత్రమైన హృదయం. అది ఈ హృదయాన్ని విడిచిపెట్టండి. మంచి హృదయాన్ని మీరు కలిగి ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఆధారపడాలి. ఇలా కానీ మీరు జీవిస్తే అబ్రహాం ఎలా దీవించబడ్డాడో నువ్వు కూడా దీవించబడ్డావు. అబ్రహాంకు ఉన్నది జస్ట్ ఫెయిత్ ఇన్ గాడ్. అబ్రహాం హృదయం ఎంత మంచిదంటే అబ్రహాం హృదయము విశ్వాసం కలిగినది. ఈజ్ హ్యావింగ్ అ హార్ట్ ఆఫ్ ఫెయిత్. ఏ మాత్రం అనుమానం లేదు. అబ్రహాం 12:1 ఆది కాండంలో నీ బంధువులు విడిచిపెట్టు, నీ స్వజనులు విడిచిపెట్టు, నీ ఇంటిని విడిచిపెట్టు, నేను చూపించే, నువ్వు లేచి నీ దేశాన్ని, నీ బంధువుల్ని, నీ తండ్రి వద్ద, నీ ఇంటి నుండి బయలుదేరి, నేను చూపించే దేశానికి బయలుదేరు. ఏమన్నాడు నెక్స్ట్ వచ్చిన? అప్పుడు నేనేం చేయను, నేను గొప్ప జనంగా చేస్తాను. ఐమ్ గోయింగ్ టు మేక్ యూ అ నేషన్. నిన్ను కంట్రీగా చేసేస్తాను. జనం అంటే ఏంటో తెలుసా? దేశం. దేవుడు వాగ్దానం ఎంత గొప్పదంటే నిన్ను దేశంగా చేయగలడా ఒక్క మనిషిని? అండ్ దాట్స్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. ఇవాళ ఒక దేశం ఉంది, ఇజ్రాయెల్ దేశం. అంటే దానికి మూలకర్త ఎవరంటే అబ్రహాం. అబ్రహాం అన్నాడు నిన్ను ఒక దేశం చేస్తానన్నాడు. అండ్ దట్ కంట్రీ ఈజ్ కాల్డ్ ఇజ్రాయెల్. ఓ టుడే ద హోల్ వరల్డ్ ఈజ్ ఫైటింగ్ విత్ దట్ కంట్రీ. ఆ కంట్రీతో ఇప్పటికీ ఫైట్ నడుస్తుంది. ఇప్పుడు ఇరాను ఎవరితో కొట్లాడుతుందనంటే ఇజ్రాయెల్తో కొట్లాడుతుంది. ఇజ్రాయేల్గా దేవుడు అబ్రహాముని, ఆయన జనాంగాన్ని, ఆయన పిల్లలు ఇసుక రేణువులు చేస్తాను. దాట్స్ వాట్ గాడ్స్ ప్రామిస్. ఎప్పుడు దేవుడు చేస్తాడో తెలుసా? నువ్వు నమ్మినప్పుడు. నీలో విశ్వాసం ఉంటే, నీ హృదయం మారిపోతే నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. నీ నామాన్ని గొప్ప, ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ ఫేమస్. నీ పేరు అందరికీ తెలిసిపోద్ది. నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. నిన్ను ఎవడు తిట్టినా బాధపడక. నెక్స్ట్ వచ్చిన నిన్ను ఎవడైనా ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించబడతాడు. ఒకవేళ నిన్ను దూషిస్తాడు, శపించబడతాడు. చూడు, నిన్ను ఆశీర్వదించేవారు నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించేవారు నేను శపిస్తాను. నువ్వు శపించకర్లా. భూమి మీద యొక్క సమస్త వంశములు నీ యందు ఆశ. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ రోజుకి ఎవడు కూడా డేర్ చేయకూడదు ఇజ్రాయెల్ తిట్టడానికి. ఒక ఆయన ప్రసంగం చేస్తూ అంటున్నాడు, ఏమని? ఇజ్రాయేల్ని ఎందుకు తిట్టకూడదు అని. అబ్రహాంకి దేవుడిచ్చిన వాగ్దానం, నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో, అంటే అబ్రహాముని అంటే అర్థం దేశాన్ని, ఇజ్రాయేల్ దేశాన్ని ఆశీర్వదించేవారు ఆశీర్వదించబడతారు, ఇజ్రాయేల్ దేశాన్ని దూషించేవారు శపించబడతారు. నీకు శాపం కావాలంటే దూషించు. టిల్ టుడే వీ హ్యావ్ టు లవ్ దట్ కంట్రీ కాల్డ్ ఇజ్రాయెల్. ప్రే ఫర్ దట్ కంట్రీ. మనం భద్రత కోసం ప్రార్థన చేయాలి. బికాజ్ అబ్రహాంకి ఇచ్చిన భూమి మీద సమస్త వంశములు నీ యందు, భూమి మీద ఉన్న సమస్త వంశాలు నీ యందు, అంటే ఈ దేశమందు ఆశీర్వదించబడతారు అని అబ్రహాంతో చెప్పాడు. ఓ మాట చెప్పనా? అండ్ టుమారో ద కమింగ్ డేస్, 1000 ఏళ్ళ పరిపాలనలో క్యాపిటల్ ఏదో తెలుసా? దిస్ ఈజ్ రాయల్ జెరూసలేం క్యాపిటల్. ఓ అండ్ జీసస్ ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్. ఆ పరలోక పట్టణం, పరలోకం నుంచి దిగి వచ్చేది ఎక్కడ ఉంటుంది? ఇజ్రాయెల్లో ఉంటుంది. ఆ భూభాగాన్ని దేవుడు ఎంతగానో బ్లెస్ చేశాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు సిట్ దేర్ అండ్ రూల్ ఫర్ 1000 years. సో ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ హృదయాన్ని దయచేసి మార్చుకోండి. ఇంకా పాపపు హృదయాన్ని మీరు కలిగి జీవించకండి.
అబ్రహాముని ఆశీర్వదించినట్టు ఈరోజు అబ్రహాం నిజంగానే బ్లెస్ అయ్యాడు, దీవించబడ్డాడు. అబ్రహాం నమ్మాడు కనుక అక్కడ 15:6 చదవండి. 15:6 మనం గమనించినట్లయితే అబ్రహాము గురించి మాట రాసింది 15:6. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా. నమ్ము నువ్వు కూడా. రోమిలికి రాసిన పత్రిక 4:20. నువ్వు నమ్మితే, బైబిల్ చెప్తుంది, నువ్వు నమ్మితే అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానాన్ని గురించి సందేహింపక, అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం సందేహింపక దేవుని మహిమను పరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందాను. ఇవాళ విశ్వాసం కలిగిన గుండె మీకు ఉండడం చాలా ఇంపార్టెంట్. ఆ విశ్వాసం కలిగిన గుండె మిమ్మల్ని బలపరుస్తా. ఇవాళ మీటింగ్కి వచ్చారంటేనే అర్థం మీకు విశ్వాసం ఉందని. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫెయిత్ దట్ యు ఆర్ షోయింగ్ ఇన్ క్రైస్ట్. మీ విశ్వాసాన్ని సడలిపోకండి, దేవుని మీద నమ్మకం పెట్టుకోండి. నాకు తెలిసి ఇక్కడ కొంతమంది అనారోగ్యంలో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళ పిల్లల ఒంట్లో బాగాలేదు, వాళ్ళ కుటుంబంలో జబ్బులు ఉన్నాయి, అనారోగ్యం ఉంది. మంది హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇబ్బందికరమైన పరిస్థితులు. కొంతమంది ఏమో ఉద్యోగం లేదు, కొంతమందికి ఇల్లు లేవు, కొంతమంది సమస్యలు ఉన్నాయి. బట్ నమ్ముతావా నువ్వు? కెన్ యూ రియలీ బిలీవ్? నీ హృదయం కానీ నమ్మితే ఇవాళ మన జీవితంలో మన నమ్మకాన్ని పెంపొందించుకుందాం, మన నమ్మకాన్ని అభివృద్ధి చేసుకుందాం. మనం దేవుని మాటను నమ్మండి. అబ్రహాం నమ్మాడు, అబ్రహాం బ్లెస్ అయ్యాడు. ఆఖరికి తన కుమారుని ఇమ్మన్నా సరే నమ్మకంతో ఇచ్చేశాడు. ఎలా ఇచ్చేస్తున్నావయ్యా అబ్రహాం అని అడిగితే, ఐ బిలీవ్ దట్ గాడ్ కెన్ గివ్ మీ మై సన్. అదేంటి ఇచ్చేస్తున్నావు కదా, దానబలి అంటే చంపేస్తావు కదా నీ బిడ్డని. నాకు నమ్మకం, నా బిడ్డ చచ్చిపోయినా తిరిగి లెగుస్తాడు అని, నా దేవుడు తిరిగి లేపుతాడు అని, చచ్చిపోయిన నా బిడ్డ నేను బ్రతికించగలడని. ఇస్సాకు ఎవరికి గుర్తో తెలుసా? యేసు ప్రభుకి గుర్తు. ఇస్సాకు వలె యేసు ప్రభు చూసారా, ఇవాళ మన జీవితంలో ప్రభుకి బలి అర్పణగా రెడీ టు గివ్. అబ్రహాం రెడీ టు గివ్, బట్ గాడ్ సెడ్ స్టాప్. నువ్వు దేవుని అందు భయభక్తులు కలవాడు, నిన్ను బట్టి నాకు అర్థమైపోయింది. గో 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 టేక్ యువర్ సన్. చూసారు, దేవుడు విశ్వాసమే. విశ్వాసం మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఈవెన్ ఏ దేవుడు మాట చెప్పాడు మరియాకి, గాబ్రియల్ వచ్చి దయాప్రాప్తురాలు నీకు శుభం. లూకాసు వార్తలు మనం చూసాం 1:38 లూకాసు వార్త 1:38 ఏమని చూసాం? లూకాసు వార్త 1:38 అందుకు మరియా, ఇదిగో ప్రభుదాసురాలు నీ మాట చెప్పున నాకు జరుగుతుందని నేను నమ్ముతున్నాను. బా, నువ్వు ఏది చెప్పావో అది జరుగుతుంది. ఓకే, అదేంటి నాకు పెళ్ళి అవ్వలేదు, ఇది సైన్స్కి వ్యతిరేకమైంది.